హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను విత్ ఇన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ టీమ్. 7200 సమర్పించు. సో మొత్తానికి హైదరాబాద్ అంతా వర్షాలకు తెరలైపోయింది. సారీ, హైదరాబాద్ డల్లాస్ అంతా ఆ వర్షాలకు ఆగమైపోయింది. ఇండ్లు షెర్లల్లో తేలినట్టు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో మొన్న కొట్టినటువంటి వానకు ఇప్పటికి ఇంకా హైదరాబాద్ తేరుకోలేదు. ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఉన్నాయి. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఓవైపు బోనాల పండుగ. మళ్ళా ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తూ హైదరాబాదును ఈ తరీకాలో మనిషి జనం ఉసురుపుచ్చుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్పాలో ఇక మీరే చెప్పాలి. హైదరాబాద్లో గతంలో వరదలు వచ్చినాయి, కానీ నాలాలో బీలాలో అట్లా పడిపోయే నీళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే చెరువులను కబ్జా పెట్టడమే. టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెరువులను కబ్జాలు పెట్టిర్రు. మల్లారెడ్డి ఓ చెరువును కబ్జా పెట్టిండు, ఫినిక్సోడు ఓ చెరువును కబ్జా పెట్టిండు, ఇట్లా మైహోమోడే కుంటలే మింగిండు. ఇట్లా మొత్తం అన్ని కబ్జా పెట్టినటువంటి వీళ్ళు ఇలా హైదరాబాదును డల్లాస్ చేస్తామని చెప్పి ప్రగల్భాలు బలికి కాలుకు దెబ్బ తాకిందని ఇంట్లో అన్నారు. ఇంకేమంటాడు కేటీ రామారావు? ఓటీటీలో మంచి ఏమున్నాయో చెప్పుర్రు అంటాడు. ఓటీటీలో హైదరాబాద్ అందాలు వస్తాయి చూడు. ఓటీటీలో ఏం చూడాలని అడుగుతా ఉన్నాడు కేటీ రామారావు గారు. విశ్వనగరం, ఇది డల్లాస్ దేకో, అటు ఈ సిరోంచా ముంపు చూడు, గోదావరి ముంపు ప్రాంతాలను చూడు. ఇప్పటిదాకా ఏదో పని చేసినట్టుగా ఇప్పుడే ఓటీటీలో ఏమొస్తుందో జర చెప్పురా. రెస్ట్లో ఉన్న 3 వారాల్లో 2 వారాల్లో రెస్ట్ అట. ఇది వరదాకా ఏమైనా పని చేసినారు మీరు? సరే, జారిపడడం అది నిజంగా పొరపాటే జరిగిపోయింది. ఆయనకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలనే కోరుకుంటాం. కానీ గీతామాసాల అవా ఓటీటీలో ఏమొస్తుంది? ఓటీటీలా జైభీం సినిమా ఉంటుంది చూడు, ఓటీటీలా జనగణమన అనే సినిమా ఉంటుంది చూడు, ఓటీటీలా గాడ్సే అనే మూవీ ఉంటుంది చూడు. మొత్తం నీ కుటుంబం చుట్టే ఉంటాయి ఈ 3 సినిమాలు. ఓటీటీలో నేనైతే గివి చూడాలని చెప్తున్నా. ఇక ఇంకా వీలైతే క్యూ న్యూస్ చూడు. ఇప్పుడు మీరేం చూడమని చెప్తారు ఇప్పుడు కేటీ రామారావుని? ట్విట్టర్ టిల్లు అట. ఎవరు? బండి సంజయ్ పెట్టిండు ట్విట్టర్ టిల్లు అట. ఆ డీజే టిల్లు పోయి ట్విట్టర్ టిల్లు అని పెట్టాడు బండి సంజయ్ పేరు. ఎన్ని నామాలు, ఎన్ని పేర్లు, రామారావులు, రాహు. ఇక మీరైతే ఏం 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 పేరు సూచిస్తారో ప్రజలు అది ఏం చూడమంటారు మీరైతే? ఓటీటీలో కేటీ రామారావు ఓటీటీలో నేను ఏం చూడాలని అడుగుతా ఉన్నాడు. రామారావు కాదు, టిల్లు రావట. ఏం చూడమంటారు చెప్పురి? క్యూ న్యూస్ చూడమన్నారు దమ్ముంటే జరసేపు. కాశ్మీర్ ఫైల్స్ చూడమంటున్నాను. చూడు కేసీఆర్ 21 రోజులు చూడంటును. క్యూ న్యూస్ చూడును, మొత్తం మన కథ ఎట్లుంటుందో. గాడ్సే చూడు. అంతే, చెప్తారు మళ్ళీ. డల్లాస్ కాదు, కల్లాస్ అయిపోయింది. ట్విట్టర్ టిల్లు కేటీఆరా? ఈ ట్విట్టర్ టిల్లు అని బలపట్టిన బండి సంజయ్ గారు. ఇగో ended up tearing my ankle అట. 3 weeks of rest. 3 వారాలు రెస్ట్ అట. ఎనీ అడ్వైజ్ ఆన్ బింగ్ వర్తీ ఆఫ్ ఓటీటీ షోస్ అట. అబ్బా, ఓటీటీ షోలు ఏమున్నాయో చెప్పుర్రి అని అడుగుతా ఉన్నాడు. ఓటీటీ ఏమో కానీ ఇక యూట్యూబ్ షోలు అవుతుంటాయి చూడు. ఇక ఇవి మా షోలు ఉంటాయి చూడు, క్యూ న్యూస్ షోలు అని ఉంటాయి. ఇవి చూడు, ఊరంతో ఉంటే ఊసుగాన్లోని కోటి అన్నట్టు కాలే సకాలేదా పోయి రెస్ట్ తీసుకోక ఓటీటీలా అంటే కాలు మాత్రమే ఇబ్బంది ఉంది. ఈ ఏది చూడడానికి ఏమి ఇబ్బంది లేదు, మాట్లాడడానికి ఏమి ఇబ్బంది లేదు అంటున్నావు కదా. ఆడ పెట్టుకో, ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టుకొని ఎక్కడెక్కడ మునిగినాయి, ఎక్కడెక్కడ ఏం కథ అనేది గాడ్ డ్యూటీ అనే చెయ్యి. అది చెయ్యవు. ఓటీటీ సినిమాలు కావాలి నీకు. ఇక అట్లుంది వాళ్ళ కథ. గాడ్సే మూవీ చూసినావా అని అంటే సగం చూసిన మా బిడ్డ ఇంకా జర కయ్యకాయలు వెళ్ళిపెట్టింది. అది ఎందుకు పెట్టమన్నది.
జర ఇంకా సగం ఉన్న చూస్తాం మొత్తం మంచిగానే ఉంది అప్పటి వరకు అయితే గవి చూడాలన్నట్ట ఇక మనం సన్నీ లియోనా రకుల్ 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 ఏందో ఏందో మరి అది అర్థమవుతలేదు. జరా ఏం మాట్లాడుతున్నాం అనేది అన్న కనీసం సోయి ఉండొద్దా? జనం ఎవరన్నా నిమ్మల ఉండి హ్యాపీగా ఉండి జనం అంతా సినిమాల మీదనే ఉన్నారు అనుకుంటున్నావా నీ లెక్క? ఇక ఇలా నాయనకు ఈ కార్లు బుల్లెట్ ప్రూఫ్ సరిపోవటం మళ్ళీ 18 కార్లకు బుల్లెట్ ప్రూఫింగ్ ఏడా విజయవాడ కాడ కార్గోలు వేసి పంపినట్టు ఇంకా 18 కార్లకు. ఎందుక ఈ కార్లు ఇదివరకే ఉన్నాయి కదా అంటే లేదు దేశకి నేత రాష్ట్రాలు తిరుగుతుండగా ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పెడుతుండొచ్చు మరిగా. గంత భయం ఎందుకు మరి? పబ్లిక్ మనిషి కదా, పబ్లిక్ మనిషి కదా, గంత భయం ఎందుకు? లేస్తే సాగునోటే తలకాయ పెట్టోనికి గింత భయం ఎందుకు, గింత పీరిక ఎందుకు? ఇక ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఈడ హైదరాబాద్లో వానల పరిస్థితి ఇట్లా, గోదావరి పరిస్థితి అట్లా, మునకలు ముంపులు ఇట్లా 1000 కోట్లు తక్షణ సాయం. తక్షణం అంటే ఎంత? ఎన్ని రోజులు ఆడి పోయి తక్షణం అంటే ఎన్ని ఏళ్ళు అవుతుందో? వారం అయింది. తక్షణం అంటే వారమా? త్వరలో అంటే ఎప్పుడు? త్వరలో అంటే ఉట్టిదే అన్నట్టు. ₹1 అన్న విధి విధానము కథ తక్షణ సాయం కింద 1000 కోట్లు. ఇగో ఇది కేసీఆర్ కథ, వాళ్ళ అయ్య కథ. 10,000 రూపాయలు ఇస్తాం, 10,000 రూపాయలు తక్షణమే, 2 నెలల పాటు రేషన్ ఫ్రీ. అది నోరా మోరా. ఇక సార్ కట్టినటువంటి సక్కదనాల యాదాద్రి, ఆ యాదాద్రి కాడికి నిన్న అడవి పంది వచ్చింది. అడవి పంది వచ్చి పరిచయం చేసి అడవి పందికి కూడా నచ్చలే ఆఖరికి. దుంకి చచ్చిపోయింది, ఆత్మహత్య. అదే దుంకి చచ్చిపోయింది అడవి పంది, ఆత్మహత్య చేసుకుంది. అడవి పంది కూడా మన యాదాద్రి నచ్చలే. అదే పంది అంటే ఏంది? నరసింహావతారం, వరాహావతారానికని యాదాద్రి నచ్చక దుంకి చచ్చిపోయింది. తిరుపతి పోతే ముందు వరాహావతారం అక్కడనే దర్శించుకున్న తర్వాతనే తిరుపతి. వరాహాలక్ష్మి నరసింహస్వామి ఆయన యాదాద్రి కథ గది, కాళేశ్వరం కథ గిది, హైదరాబాద్ డల్లాస్ గిది. ఇక ఇవైతే ఈ నీళ్లు ఏవి హుస్సేన్ సాగర్ నీళ్లు, కొబ్బరి నీళ్లు సత్యనాశనం చేసిరు కదరా నాయన. మొత్తం రాష్ట్రాన్ని బక్వాన్ చేసి పారేసిరు. కేసీఆర్ ముచ్చట్లడ. నువ్వు ఏం చూడాల్సిన పని లేదు. గతంలో నువ్వు మీ అయ్య చెప్పిన ఏతుల మాటలు వినుర్రి, గత వరకు సరిపోతుంది మీకు. రాడు ఇక వెలుగు దినపత్రిక వెళ్దాం. ఇక విఆర్ఏలు ఓదిక్కు ఆందోళన రేపటి ఎల్లుండో మళ్ళీ విఆర్ఓలు దిగుతారట. ఇంకా గమ్మత్ ముచ్చటైందే పోలీసు వాళ్ళకు నక్సలైట్లు లేరు కాబట్టి పోలీసు వాళ్ళు అలవెన్స్ కట్టట కట్ చేసిరు. అంటే ఇప్పుడు నక్సలైట్లు లేరు కాబట్టి ఆ అలవెన్స్ సపరేట్ అలవెన్స్ ఉంటుంది, అది కట్ చేసిరట. కట్ చేసి మళ్ళీ ఏమైంది మరి? ఓకే, ఒక ఆయన మంచిగా పెట్టిండు, నక్సలైట్లు లేరు కాబట్టి అలవెన్స్ కట్ చేసినావు కదా, మరి నక్సలైట్ లేనప్పుడు ఈ లీడర్ల గన్మెన్లు ఎందుకు? నువ్వు మంచిగా పబ్లిక్లో ఈజీగా తిరగొచ్చు కదా. లీడర్ల గన్మెన్లు ఎందుకు? ఆ సెక్యూరిటీ ఎందుకు? ఈ తాళ్ళు పట్టుకొని ఉరుకుడు ఎందుకు? ఈ కథ ఎందుకు? అది లేదు. ఇగో ఈ రకంగా పోలీసు వాళ్ళకి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. వాళ్ళకి రావాల్సినటువంటి సరెండర్లు కట్ చేసిండు, మొత్తమే ఎగ్గొడతాడట. సరెండర్లు పిఆర్సీ బెంచి ఇడ ఏది హెచ్ఆర్ఏలు కట్ చేసుకుంటా మొత్తం పాత కాడికి తీసుకొచ్చిండు. మళ్ళీ జీతం వాళ్ళది, వాళ్ళ బతకాగమ్య గోచరం. దారుణం అసలు. ఎవరు చెప్పుకునే పరిస్థితి వాళ్ళకు, ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు కాయ కష్టం చేసి రోడ్ల మీద 24 గంటలు కష్టపడే కానిస్టేబుల్లకు పోలీసు వాళ్ళకేమో జీతాలు కట్టు, దునపోతు లెక్క తిని పండేటోళ్ళకేమో 2,80,000 జీతం. అది ఇవాళ లాల్ దర్వాజా బోనాలను ఆదివారం నిర్వహించేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాత బస్తీలోని సింహవాహిని మహంకాళి ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం, దేవి అభిషేకం నిర్వహించిన తర్వాత బోనాలు సమర్పిస్తారు. పలు ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నెల 28న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ అనంతరం ఆషాఢ మాసాల బోనాల ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఈ నెల 28 తారీఖు ముగియబోతా ఉన్నాయి. ఇవాళ లాల్ దర్వాజా బోనాలు, అలాగే అంబర్పేట బోనాలు, ఇట్లా చాలా చోట్ల బోనాలు చేసుకుంటా ఉన్నారు. బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. అమ్మ తల్లి, జర నీ మైమలు ఏమన్నా ఉంటే మా దొంగల ముఠా మీద ఒక అన్నేసి పెట్టమ్మా. ఎవడని అడగగాల అని చెప్పి ఆయనతో పోయి కాలు మర్రబడ్డది, నాకు శాతం అయితే లేదు, 3 వారాలు రెస్ట్ అని ఆయన చెప్తాడు.
అంటే ఈ వరదలన్నీ అయిపోవాలి మొత్తం కంప్లీట్ వరదలు గిరదలు కరెక్ట్గా వానలన్నీ అయిపోయేదాకా రెస్ట్గా. అది ఈయనకి బుల్లెట్ ప్రూఫ్ కార్లట, పోలీసు వాళ్ళ కోస గది, విఆర్ఏల పంచాయతీ గిది, విఆర్ఓలు రేపు దిగుతారట, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటి వరకు రెగ్యులరైజ్ లేదు, 1000 కోట్లు తక్షణమే అన్నాడు, తక్షణం లేదు, రొట్టపీసు లేదు, కేవలం మాటలు తుపాకి రాముని మాటలు చెప్పొచ్చాడు. నిన్న మాట్లాడాను కదా నిన్న మొన్న ఏమని కాదు తుపాకి రాముడు తుపాకి రాముడే డెలివరీ జిని అట. ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి. ఇక చూడరు, తక్షణ సాయం అన్నారు, వారం అవుతున్నా అందలేదు. వరద సాయం కోసం బాధితుల ఎదురుచూపు. 3 జిల్లాల్లోనే ఆఫీసర్ల సర్వే. 35,000కు పైగా బాధిత కుటుంబాలుంటాయని అంచనా. సంఖ్యను 20,000 లోపు తగ్గించేలా ప్లాను. ఇప్పటికీ నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కారు. భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో పునరావాస కేంద్రాల ఎత్తివేత అయిపోయింది. ఏప్రిల్ ఫూల్ బనాయా. కేసీఆర్ ని అడిగితే నవ్వుతాడు కదమ్మా, అని నవ్వుతా ఉంటాడు. కేసీఆర్ మాటలను నమ్మితే ఈ రాష్ట్రం ముంగడ పడుతుందా? టోప్ పెట్టి చెప్తుండ్రు నాయన, టోప్ పెడితే తుపాకి రామని అవతారమే అది అంతేది అని చెప్పిన. దండం పెట్టినట్టే పానగండం, టోప్ పెట్టినట్టే కథ. కేసీఆర్ దండం పెట్టిందంటే మందికి పానగండం, టోప్ పెట్టిందంటే మందిని ముంచే కార్యక్రమం. తక్షణ సాయం 10,000 ప్రకటించి వారం అవుతున్నా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు రూపాయి కూడా అందలేదు. ఆఫీసర్లు ఏదో మొక్కుబడి సర్వే చేసుకొని పోతున్నారని బాధితులు అంటున్నారు. కొందరి పేర్లే రాసుకున్నారని, అందరివి రాసుకోలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వస్తా ఉన్నాయి. భద్రాచలంలోని జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజనం కోసం నిర్వాసితులు తిప్పలు చూడి గిన్నెలు పట్టుకొని భోజనం కోసం. ఇంకేం చెప్పిండు మన కాక, ఇప్పుడే ఈ కేంద్రాలు ఖాళీ చేయొద్దు, ఇంకా ముందు ముప్పు ఉన్నది అని చెప్పొచ్చి నిర్వాసిత కేంద్రాలు ఎత్తేసిరు. ఇప్పుడు మీ సాగు మీరు సాగు. కేసీఆర్ మాటలు నమ్మి మనం ఉంటే కుక్కతోక పట్టుకొని హుస్సేన్ సాగర్ ఇదినట్టు ఉంటుంది. మొన్నటికంటే ఎక్కువ వరదలు వస్తాయి, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్. గోదావరి ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉంది, ముంపు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశం. వర్షాలు వరదలపై సీఎం రివ్యూ. ఈడనేమో రివ్యూ, ఈడనేమో పునరావాస కేంద్రాలు ఎత్తివేత. కేసీఆర్ రివ్యూకు ఈడ జరుగుతున్న పనికి ఎంత తేడా ఉన్నదో చూడు. అధికారులు ఏమో అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నాకు 18 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రెడీ అవుతా ఉన్నాయి, కార్గోలా పంపించింది. నువ్వు పీకి పారేసింది ఏముందని నీకు 18 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎవనయ్యా 9? ఇప్పటికే నీకు అనేకమైనటువంటి ఖర్చు. కేసీఆర్ అడిగేస్తే లక్షలు పోతాయి. ఖాళీ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు తిరేతానికే 79,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండు. చూడిగా తువ ఖర్చు సత్యనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇక ఏ చూడ్రి. వరంగల్ మండి బజార్లో శుక్రవారం రాత్రి పురాతన భవనం కూలి పక్కనే ఉన్న గుడిసెపై పడింది. అందులో పడుకొని ఉన్న 2 చనిపోయారు. వరంగల్ మండి బజార్ కాడ. మీకు వరంగల్ కాడిపోయి 3 నెలల 4వ నెల నాడు నేనే వస్తా. ఆ పాటికి ఇల్లు పూర్తయిపోవాలి. నేనే కొబ్బరికాయ మంచిగా అమ్మవారికి మొక్కి కొబ్బరికాయ కొట్టి మిమ్మల్ని అందరూ ఇంట్లో తోలుతా. మరి గట్టి దావత్ ఇవ్వాల్సి ఉంటుంది చూడని. నిజంగానే అని చెప్పి ఎక్కడెక్కడి గమలోకి ఫోన్ చేసి కళ్ళు జర మంచి తెచ్చిపెట్టా సార్, మా ఇంటికే వస్తాడు, మేక పిల్లలు తెచ్చిపెట్టుకురు, కోసుక తిందాము, దావతులు గట్టి ఇవ్వాలి, ఇవే మాటలు. ఇక నిన్న ఆడంగా నేను వస్తూ ఉంటే, ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటే, వైన్స్ కాడ చూడు రేపు వైన్సులు బంద్ అని రాసింది. అంటే త్వరపడండి అన్నట్టు. దేనికన్నట్టు అది? వైన్స్ కాడ చూడిగా రేపు వైన్సులు బంధు, బోనాల పండుగ సందర్భంగా రేపు వైన్సులు బంధు. త్వరపడండి అన్నట్టు, ఇవాళ పోయి తెచ్చుకోనట్టు. ఇట్లా మన లైట్ సూట్ కనుక ఉషీర్లు చేరితే ఎట్లుంటాయో. ఉషీర్లు అంటే ఎరికేనా? ఉసిర్లు తెలియదు. అదే ఇప్పుడు వర్షాకాలం వస్తాయి కదా, ఉసిర్లు వేల్చుకొని తింటారు. ఉసిర్లు ఇవ్వాలని వేయించుకొని తిన్న వాళ్ళు ఉన్నారా? పాతకాలం నుండి ఉసిర్లు వేయించుకొని తిన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీరు? చిన్నప్పుడు అదే బకెట్లు పెట్టి అలా లైట్ వేసి ఉసిర్లు వచ్చి షాట్లా ఇట్లా జరిగి దాంట్లోకి ఇంకా ఉలువలు కలిపేది. గుడ్ మార్నింగ్ భూపాల్ డాన్సర్. ఉసిర్లు తిన్నారా ఎవరన్నా? ఉసిర్లు చాలామంది తింటారు. అవి తిన్నాం. తిన్నాం. అదో రకమైన టేస్టు. ఉసిర్లను పడితే లైట్లు వేస్తుండే.
ఆ పాతింటి కాడ యాభై చెట్టు కాడ ఉండలేక ఇట్లా బుయ్యని వచ్చేటి పంచకుండి కుప్పలు కుప్పలే రైట్ ఇటు బాయనే ఉసిర్లకి ఎందుకు పోయినాం మనం అచ్చా వైన్ షాప్ల కాడ రేపు వైన్సులు బంద్ కొంతమంది స్టఫ్ కింద కూడా పెట్టుకుంటుండే ఇవి ఉసిర్లు అయితే వైన్సులు బంద్ అంటే ఏం చేయాలి వైన్సుల ముందు వైన్స్టోన్కి ఎంత శ్రద్ధ చూడు ప్రజల్ని ఎంత అలర్ట్ చేస్తుండ్రు రేపు మళ్ళా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టావు ఇవాళే కొనుక్కోపో వైన్సులు బంద్ అయితే ఏముంది ఏదైతే ఉంది ఎవరికి కావాల్సింది వాడు తెచ్చుకొని ఇంట్లో బండి గీడున్న సోయి రేపు వరదలు వస్తాయి ఇగో ముందే తీసుకోరి రిలీఫ్ ఫండు లేకపోతే ఇంకొకటి చేసుకోరి ఇగో ఈ బియ్యం ఎక్కువ ఉంచుకోరి మీ దగ్గర అని ఇచ్చినోడు లేడు వైన్సులు బంద్ రేపు అని పెట్టిరాడు కన్నీటి వరద 10 రోజుల్లో 38 మంది మృతి 24 గంటల్లోనే 6 బలి 2 గల్లంతు ఇండ్లు కూలి కొందరు కొట్టుకపోయి ఇంకొందరు భారీ వర్షాలకు పంట నష్టపోయి రైతు ఆత్మహత్య ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ ఇంకా పొంచి ఉన్న గోదావరి వరద ముప్పు భయాందోళనలో పరివాహక ప్రాంత ప్రజలు రాష్ట్రంలో ఇయాల రేపు భారీ వర్షాలు హైదరాబాద్లో నీళ్ళల్లోనే కాలనీలు జనం ఇక్కట్లు హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక కాలనీలు నీటిలోనే ఉన్నాయి సూరారం పెద్ద చెరువు ఓవర్ఫ్లో అవడంతో దిగువన ఉన్న కాలనీల్లోకి నీరు చేరాయి దీంతో జనం ఇబ్బందులు పడ్డారు నాగోల్ ఈ సూరారం పెద్ద చెరువు ఓవర్ఫ్లో ఎందుకైంది చెరువు భూమిని మల్లారెడ్డి గారు కబ్జా పెట్టి కాలేజీ కట్టింది కాబట్టి ఇవన్నీ కూలగొట్టే జిమ్మేదారి మనది ఈ సూరారం చెరువులల్లా ఎవడెవడు కబ్జాలు పెట్టిన ఏం కథ ఇవన్నీ కూలగొట్టే జిమ్మేదారి మనది దీంతో జనం ఇబ్బందులు పడ్డారు నాగోల్ అయ్యప్ప కాలనీ బేగంపేట మరియు మయూరి మార్గు లింగంపల్లి నిజాంపేట కుత్బుల్లాపూర్ ఉప్పల్ ఆనంద్బాగ్ నాగారం కుకట్పల్లి మల్కాజ్గిరి కుషాయిగూడ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో నీరు చేరింది శుక్రవారం రాత్రి బంధువులు తెలిసిన వారి ఇళ్లలో తలదాచుకుంటున్నట్టు స్థానికులు చెప్పారు మయూరి మార్గు అయ్యప్ప కాలనీ నిజాంపేట కుత్బుల్లాపూర్ తదితర కాలనీలో బయట నడవలేని పరిస్థితి ఏర్పడింది లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద పూర్తిగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి వర్షాలు కురిసిన ప్రతిసారి ఇబ్బంది పడుతున్నామని మంత్రి కేటీఆర్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు అధికారులపై జనం ఫైర్ అయ్యారు గ్రేటర్ హైదరాబాద్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అత్యవసరమైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 04021111111 లేదా 04029555500 నంబర్లతో పాటు డయల్ 100కి కాల్ చేయవచ్చని ఆఫీసర్లు సూచించారట మొత్తానికి హైదరాబాద్ అంతా మన డల్లాస్ అంతా కల్లాస్ అయిపోయింది ఇప్పుడు అడుగుదామంటే ఆయన మన రావుకు కాలు బాగలేదు కాబట్టి ఇప్పుడు అడగొద్దు అడిగితే పొరపాటు అవుతుంది మనం ఈ కాలు బాగలేని టైంలో కూడా జీతం తీసుకుంటాడు మళ్ళా అది వేరే రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి పంటలను ముంచెత్తుతున్నాయి తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి వానలకు ఇండ్లు కూలిపోయి వరదల్లో కొట్టుకుపోయి 10 రోజుల్లో 38 మంది చనిపోయారు వర్షాలు వరదలపై ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని తమ గోసను పట్టించుకునే దిక్కు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు 38 మంది చచ్చిపోయారట మన కాక చెప్తాడు ఈసారి నో హ్యూమన్ లాస్ అంటాడు మన కాక ఇగో దురదృష్టవశాత్తు నల్లగొండలో ఒక ఇద్దరు శ్రీకాకుళం నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి ఈ గృహ నిర్మాణ కార్మికులు ఒక గొడవ చనిపోవడం జరిగింది భగవంతుని దయ వల్ల నో హ్యూమన్ లాస్ దిస్ టైం ఇక్కడ కూడా మనకి టోప్ పెట్టుకొని చెప్పిండు కదా టోప్ పెట్టుకొని చెప్పిండు కాబట్టి ఎవ్వరు చనిపోలేదు అన్నాడు 10 రోజుల్లో 38 మంది చనిపోయారు ఇక మన కాక మాటలు గట్లుంటాయి శ్రీశైలం 3 గేట్లు ఓపెన్ ఇవాళ మరిన్ని ఎత్తే ఛాన్సులు నిండిన సింగూరు ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నిజాం సాగర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్లు కుల్లా భద్రాద్రి జిల్లాలో తలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు తెరిచి దిగువకు నీళ్లు వదులుతా ఉన్నారట శ్రీశైలం 3 గేట్లు ఓపెన్ అయినాయట ఇంకా ఇవాళ ఓపెన్ చేస్తూ ఉన్నారట చేసే అవకాశం ఉందట వరద మాత్రం పెరిగింది ఇటు నాగార్జున సాగర్ కూడా వరద పోతుంది బాగానే మీదికెళ్ళి వస్తున్నటువంటి జూరాల గీరాల నుంచి వస్తున్నటువంటి నీళ్ళైతే ఉన్నాయో ఆ నీళ్ళ ద్వారా ఇప్పుడు శ్రీశైలంలో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి రైట్గా
కొత్తగా 13 మండలాలు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్ 15 రోజుల్లో అభ్యంతరాలు వినతుల స్వీకరణ, ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్. మునుగోడు నియోజకవర్గంలో కొత్త మండలం గట్టుప్పల్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ గట్టుప్పల్ అనేది ఎందుకు చర్చకు వచ్చింది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. మునుగోడు నియోజకవర్గంలో 800 పైచిలుకు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు గట్టుప్పలు. ధర్నా చేస్తుంటే ఇప్పటిదాకా వాళ్ళ ధర్నాను పట్టించుకోలే అస్సలే. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నాడు, అక్కడ ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో, ఈ గట్టుప్పల్ ప్రజలను బుట్టలో వేసుకోవడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా ఇది. దానికోసం ఈ 13 అని చెప్పి ఓ డ్రామా కట్టిరు. అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్నట. జిల్లాల ఏర్పాటు అప్పుడు అభ్యంతరాలు అడగకపోతివి, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేటప్పుడు అభ్యంతరాలు అడగకపోతివి, కాళేశ్వరం కట్టేటప్పుడు అభ్యంతరాలు అడగకపోతివి, జోన్లు ఏర్పాటు మల్టీ జోన్లు అప్పుడు అభ్యంతరాలు అడగకపోతివి. ఇప్పుడే ఈ మండలం ఏర్పాటు చేసే కాడ అభ్యంతరాలు ఏంటి? అట్లా దేనికోసం అన్నట్టు మళ్ళీ పుల్లేయాలన్నట్టు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తే ఈ గట్టుప్పల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏ ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళని ఇప్పుడే బుట్టలో వేసుకోవడానికి కట్టిన నాటకం ఇది. ఇది గట్టుప్పల్ కథ. ఇక బాసర IIITలో ఎక్కడి సమస్యలు అక్కడే. సర్కారు హామీ ఇచ్చి నెలైనా పరిష్కారం కాలేదు. త్వరలో ఆందోళనకు దిగుతామన్న విద్యార్థులు, ముందస్తుగా సెలవులు ప్రకటించిన వర్సిటీ ఆఫీసర్లు, ఇంటికి వెళ్లేది లేదని స్పష్టం చేసిన స్టూడెంట్లు, పేరెంట్స్తో అధికారుల చర్చలు విఫలం. ఇక్కడ కేసీఆర్ హామీలను, కేసీఆర్ ప్రభుత్వ హామీలను నమ్ముతారా? తుపాకి రాముడు వచ్చి ఇంటి ముంగట చెప్పినట్టే ఉంటుందా? బాసర IIITలో సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెల రోజులైనా అమలు కాలేదు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ స్టూడెంట్లు రాష్ట్ర సర్కారుకు విధించిన డెడ్ లైన్ శనివారంతో ముగిసింది. దీంతో మళ్ళీ ఆందోళనలకు దిగేందుకు స్టూడెంట్లు సిద్ధమవుతున్నారని తెలియగానే వర్సిటీ ఉన్నతాధికారులు 9 రోజులు సెలవులు ప్రకటించారు. అలాగే తల్లిదండ్రులను పిలిపించి చర్చించారు. డిమాండ్లు త్వరలోనే పరిష్కరిస్తామని, ఆందోళన చేయకుండా స్టూడెంట్లను ఒప్పించాలని చెప్పినట్టు తెలిసింది. అయితే చర్చలు సంతృప్తికరంగా లేవని, స్టూడెంట్లు వర్సిటీ అధికారులు చేసిన ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదని మీడియాకు పేరెంట్స్ తెలిపారు. డిమాండ్లు సాధించుకునేదాకా వెనక్కి తగ్గమని, త్వరలోనే ఆందోళన దిగుతామని చెప్పి విద్యార్థులు ప్రకటించినటువంటి మాట. గన్ని రోజులు ఎండనక వాననక సలనక ఉద్యమాలు చేసి మంచి ఫుడ్ కావాలి, ఫ్యాకల్టీ కావాలి, రెగ్యులర్ వీసీ కావాలని డిమాండ్ చేస్తే ఆడికి పోయి చోకొట్టి వచ్చారు. సవితా ఇంద్రారెడ్డి అమ్మ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు. 15 రోజుల మళ్ళీ వస్తా ఇవన్నీ చేస్తాను కదా. ఏమైంది సవితా ఇంద్రారెడ్డి అమ్మ? చదువుల తల్లి ఏమైంది? ఈ బాసర సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేవు? ఎందుకు పరిష్కారం అయితలేవు అంటే కల్వకుంట్ల కవితమ్మ పెత్తనం ఉంది దీని మీద. కల్వకుంట్ల కవిత పెత్తనం ఉంది కాబట్టే ఇగో ఇదంతా నడుస్తలేదు. సత్యనాశనం చేసిరు కదరా. బాసర IIIT అంటే ఒకప్పుడు మెరిట్ స్టూడెంట్స్ ఉండేటోళ్ళు ఇలా అర్ధాకలితోటి, పురుగులన్నంతో ఏం కథ తీసుకొచ్చారు చూడు. విద్య అందుకోసమే ప్రజలారా నేను చెప్తున్నా, విద్య చాలా ఇంపార్టెంటు. మనము ప్రజలకు గట్టి విద్యను అందిస్తే చాలు, ప్రజలే ఈ దేశాన్ని సాస్తారు. మనం సరైన విద్య అందించక విద్యను సర్వనాశనం చేస్తే, పుట్టుకున్న ఇక్కడ చదువుకొని బయటకు వస్తే నన్ను, నా కొడుకున్న మనమన్ని ప్రశ్నిస్తారు కదా. మరి అట్లా కాకుండా ఏం చేయాలి? వీళ్ళకి చదువు అందకుండా చేయాలి, వీళ్ళకి సరైన భోజనం పెట్టకుండా చేయాలి అనేది వాళ్ళ ఉపాయం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రైవేటు విద్యా సంస్థను ఖతం చేయడమే తీన్మార్ మల్లన్న టీం లక్ష్యం. ప్రతి ప్రైవేటు వ్యవస్థను, విద్యా వైద్య రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ దోపిడీదారులను ఖతం చేయడమే మా లక్ష్యం. ఇది ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి. ఇక్కడ విద్యా వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, మద్యం ప్రైవేట్ వన్ చేతిలో ఉండాలి. కానీ మద్యానికి ఏమో టెండర్లు గవర్నమెంట్ వాడుతుంది, వైద్యం ఏమో ప్రైవేట్ వాడు చూసుకుంటాడు, విద్య ప్రైవేట్ వాడు చూసుకుంటాడు. ఎక్కడి శ్రీ చైతన్య, ఎక్కడి నారాయణ, ఎక్కడి మల్లారెడ్డి హాస్పిటల్, ఎక్కడి నీలిమ హాస్పిటల్, ఎక్కడి ప్రతిమ హాస్పిటల్, ఎక్కడి యశోద హాస్పిటల్, ఎక్కడి కాంటినెంట్, ఇవన్నీ అంత ఈ రాజకీయ నాయకులే కదా. ఇవిటిని ఖతం చేస్తేనే మన బతుకు మారుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలను, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లను ఖతం చేయాలి. దానికి సరైన ప్రణాళిక మేమే రూపొందించడం 7200 తీన్మార్ మల్లన్న టీం. ఈ రాష్ట్రంలో విద్యా విధానం, వైద్య విధానం ఎట్లా ఉండాలనే దానిపైన సమగ్రంగా లోతుగా చర్చించి, పేదవాడి బిడ్డైనా సరే, ఎవ్వడి బిడ్డైనా సరే, ఇక రకరకాలు
పక్షపాతం ఏముండకూడదు. కులాల ఆధారంగా, మతాల ఆధారంగా రిజర్వేషన్లు కాదు, విద్యా వైద్యంలో తేడాలు ఉండకూడదు. చదువు అందరికీ సమానం అందాలి, అందరికీ సమానంగా చదువు అందాలి. అది ఉన్నతస్తుని కొడుకైనా పేదోని కొడుకైనా సమానంగా అందాలి. ఎస్సీ గురుకులాలని మీ ముఖాన కొడుతున్నా, బీసీ మురుకులాలని మీ ముఖాన కొడుతున్నా, మీరు చూసుకోరని చెప్పి డైరెక్ట్ విభజించేస్తారు. ఎక్కడ విభజన ఎక్కడ జరుగుతూ ఉంది? అసలు ఇవేవి లేకుండా గవర్నమెంట్ స్కూల్ అని ఉండి అందులో అందరు చదువుకుంటే వచ్చిన తలకాయ నొప్పే లేదు కదా. సరే, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఆ వర్గాలను పైకి తేవాల్సిందే. దానికి ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత తీసుకోరా నిర్ణయాలు. కానీ ఉచిత నిర్బంధ విద్య అది పకడ్బందీగా అమలు జరగాలి, స్కూళ్ళలో ఫ్యాకల్టీ పెరగాలి. కేవలం తెలంగాణ బడ్జెట్లో 5 సంవత్సరాల పాటు ఈ 2 రంగాలపైన 40% బడ్జెట్ ఖర్చు చేస్తే మొత్తం ఈ 100 తరాలు బతుకుతుంది. ఇక విద్య కోసం ఆలోచించాల్సిన పని లేదు, వైద్యం కోసం ఆలోచించాల్సిన పని అసలే ఉండదు. కానీ అవి 2 చేయరు. ఎందుకంటే అవి 2 బాగా చేస్తే ఈ రాజకీయ నాయకుల ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ కాలేజీలు నడవే కదా. అందుకోసం వీటిని నాశనం చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు ఇగో ఇక్కడ ఉన్నాయి. ఢిల్లీ స్టేషన్లో గ్యాంగ్ రేప్. ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. రైల్వే ఉద్యోగులే ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలపై 2 అత్యాచారానికి పాల్పడితే మరో 2 అందుకు సహకరించారండి. ఇదేం దిక్కుమాల పనిరా ఆయన. ఇక పొలిటికల్ చూస్తే టీఆర్ఎస్కు రామచంద్ర నాయక్ గుడ్ బై. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన రామచంద్ర నాయక్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎస్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడం బాధకు గురి చేసిందని చెప్పి ఆయన రాజీనామా చేసిందట. ఇక శివసేనలో మెజారిటీని నిరూపించుకోవాలి. మహారాష్ట్రలో శివసేన పార్టీ వివాదం ఈసీ దాకపోయింది. మెజారిటీ నిరూపించుకోవాలంటూ ఆ 2 వర్గాలకు ఈసీ శనివారం లేఖ రాసిందట. అయిపోయింది. షిండే దానికి పోతుంది. కథం బాణం గుర్తు. ఠాక్రేల చేతుల నుంచి షిండే చేతికి పోతుంది. ఇక ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు. బీజేపీ చేపట్టనున్న 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర వచ్చే నెల 2 నుంచి 26 వరకు జరగనుంది. యాదాద్రి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర హనుమకొండ భద్రకాళి గుడి వరకు కొనసాగబోతా ఉందట. ప్రజా సంగ్రామ యాత్ర. అచ్చా, ఫ్లైట్లో ప్రయాణికుడికి గవర్నర్ ట్రీట్మెంట్ అట. ఫ్లైట్లో అస్వస్థతకు గురైన ఓ వ్యక్తికి గవర్నర్ తమిళసై ట్రీట్మెంట్ అందించారు. వారణాసి వెళ్లిన గవర్నర్ తిరుగు ప్రయాణంలో శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ఇండిగో ఫ్లైట్లో హైదరాబాద్కు బయలుదేరారు. ప్రయాణ సమయంలో ఓ వ్యక్తికి ఛాతీ నొప్పి రావడంతో విమాన సిబ్బంది ప్యాసింజర్లో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారని ఆరా తీశారు. స్వయంగా డాక్టర్ అయిన గవర్నర్ స్పందించారు. వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. గవర్నర్ ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో ఓ ప్యాసింజర్ తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయంటూ ఏది ఇండిగో ఫ్లైట్లో నిన్న రాత్రి నేను కూడా ఇండిగోలోనే వచ్చిన. ఓకే, అయితే మేము వచ్చిన ఫ్లైట్లో గమ్మత్ ముచ్చట ఏంటంటే, సరే గవర్నర్ తమిళసై కాబట్టి ఈ టాపిక్ ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. అక్కడ ఈ దర్శనం మొగలే ఉన్నాడుగా, ఎవరు మన కిన్నెర మొగలే ఉన్నాడు కదా. మొగలే మా ముందు సీట్లో కూర్చున్నాడు. అయితే ఆయన ₹1 ఇస్తానికి గతంలో ఇయ్యలేదంటే మళ్ళీ మనం ట్వీట్లు చేసి వార్తలు వేస్తే మళ్ళీ ₹1 వచ్చినాయి. సరే, అది వేరే. పద్మశ్రీ ఇచ్చిరు. ప్రెసిడెంట్ విందుకు హాజరైండు. ఆయన హాజరై వస్తున్న సందర్భంలో నిన్న ఫ్లైట్లో ఒక ఆయన ముంగ సరే దర్శనం మొగిలే పద్మశ్రీ వచ్చింది. గ్రేట్ పర్సనాలిటీ, మంచి పర్సన్. ఒక ఆయన లేచి ఈయనకు పద్మశ్రీ వచ్చిన సంగతి ఫ్లైట్ అంతా చెప్పడానికి, ఒక ఆయన లేచి పద్మశ్రీ మొగలే ఉన్నాడు అని చెప్పడానికి లేచి ఇక అందరితో తమాషా, ఈయనకు పద్మశ్రీ వచ్చింది అని వీళ్ళందరికీ చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఆ లేచిన ఆయన యాక్టింగ్ ఆహాభావాలు చూస్తుంటే ఆయనలో ఓ గమ్మతి మనిషిగా అనిపిస్తా ఉన్నాడు. లేచి చెప్తా ఉన్నాడు అన్నట్టు, పద్మశ్రీ వచ్చింది, ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక మందినంతా జమ చేసిండు, సప్పట్లు ఇప్పట్లు అంతా తయారు చేసాడు. సన్మానం అంతా ఇండిగో ఫ్లైట్లే అయింది. ఎవరికి దర్శనం మొదలైంది. ఇక ఆయన దిగినాక పాపం ఆయన బుర్ర ఒకటి ఇటు గుంజా ఒకటి అటు గుంజా, కిన్నెర ఇటు గుంజా అటు గుంజా గట జరిగింది రాత్రి. వీడ్కోలు సభకు తోడుకొని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సభ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో శనివారం జరిగింది. ఈ సభకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రెసిడెంట్ కోవింద్, వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులంటూ ఇక ఇవాళ చివరి రోజు రామ్నాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చివరి పదవి రోజు ఇవాళ.
రేపు కొత్త ప్రధానిగా కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. అయితే ఈ వీడ్కోలు విందు ఏదైతే ఏర్పాటు చేసిరో పద్మశ్రీ మొన్న అవార్డులు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిచిరు, మన ఈయనను కూడా పిలిచారు, మొగులేయని కూడా పిలిచారు. మొగులేయని పిలిస్తే మొగులేయ కూడా పోయిండు. పుట్టినది పూలి పిల్ల అదే ఆ పాట పాడిచ్చిరే, ఆఖరికి పాట పాడిచ్చిరల్లా. ఈ అత్యుత్సాహపరుడు ఉన్నాడు ఆయన పాపం మొదలైనే ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. ఏదో నాకు డిస్టర్బెన్స్ అని ఆయన బాధలు ఆయన ఉంటే ఇల్లు లేచి తమాషా ఇదంతా పాడు పాట పాడు అని ఆగమాగం చేసిరు అనుకోరు. అది ఆయన జరిసేపు బర్త్డేనట, బర్త్డే ఏం చెప్పాలి శుభాకాంక్షలు నీకు. ఎంతమందిని చంపినావు అయ్యా, నేరెళ్ళ దళితుల ఉసురు పోసుకున్న నీకు బర్త్డే శుభాకాంక్షలు. ఇసుక దోపిడీ పేరు మీద కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన నీకు బర్త్డే శుభాకాంక్షలు. మందిని బెదిరించి అక్రమాలకు పాల్పడ్డటువంటి నువ్వు నీ ముఠ వేల కోట్ల రూపాయల సంపద దోచి విదేశాలకు తరలించిన శుభ సందర్భాన మీ బర్త్డే శుభాకాంక్ష. ఏం చెప్పాలి నీకు, బర్త్డే శుభాకాంక్షలు చెప్పన్నట. గీలి విఆర్ఏలు వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పరు బర్త్డే శుభాకాంక్షలు. ఇగో వీళ్ళు చెప్తారు చూడు, పోలీసు వాళ్ళు గుంతుకపోతారు చూడు, వీళ్ళ నడువు చెప్తారు బర్త్డే శుభాకాంక్షలు. గొర్ర గుంజుకపోయారు విఆర్ఏలను. ఇగో ఇంకా ఇక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది. ఇక చూడు, నువ్వు ఎక్కడ ధర్నా అయినా పోలీసు ఒక ఆయన వస్తాడు, వచ్చి ఫోన్ చెవిలో పెట్టుకుంటాడు గంట. వాళ్ళతోటి ఏం వినిపిస్తుంది వాళ్ళు ఇలా ఏం వినిపించదు కానీ ఫోన్ ఇట్లా పెట్టుకుంటాడు అన్నట్టు, ఏటో మాట్లాడుతున్నట్టుగా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే పెద్దసారితో మాట్లాడుతున్నట్టుండు అని అనుకుంటారు. అది ఏముండదు. ఇగో ఇగో రకరకాలు ఉంటాయి వాళ్ళ విద్యలు. ఇగో అన్ని జిల్లాలో వీళ్ళు చెప్పురి కేటీ రామారావుకు శుభాకాంక్షలు అంట. చెప్పురా శుభాకాంక్షలు, కేటీ రామారావుకు శుభాకాంక్షలు అంటే చెప్పురు జర గట్టిగా. ఏటో ఆయనే నిన్న ఢిల్లీకి పోయింది, ఓ పని మీద పోయినాం. ఎందుకంటే అక్కడ ఒక లైవ్ సెటప్ చేసినాం. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి రావడానికి కొంత ఫీడ్ రావడానికి నిన్న జేఏసీ రావడం జరిగింది. అది సరే ఏంది బామ్మ జన్మదిన శుభాకాంక్షలు. మేనమామ కొడుకు హ్యాపీ బర్త్డే టు యూ చెప్పులతో తోరాట. ఏమో గమ్మత్తుంటారేమో జనం. ఇక గది అట్లుంటే రాని కేసీఆర్ కింకర్తవ్యం ఏంది అని అడుగుతా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు ఆర్కే. ఈ మధ్యకాలంలో తనను కలిసిన తెలుగు ప్రముఖులను తెలంగాణలో పరిస్థితుల గురించి ప్రధాని వాకప్ చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మా పార్టీ ఏం చేయాలో చెప్పండి అని కోరుతున్నారు. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదాంతం ఇందులో భాగమే. రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతున్నప్పటికీ అధికారంలోకి రావడానికి ఆ బలం సరిపోదని వివిధ సర్వేలలో వెల్లడవుతోంది. ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్న విషయం విదితమే. ఈ కారణంగానే రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఉప ఎన్నిక జరిపించి అక్కడ గెలవడం ద్వారా ప్రజాభిప్రాయం బీజేపీకి అనుకూలంగా ఉందని చాటి చెప్పాలన్నది కమలనాథుల లక్ష్యం. నిజంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిస్తే మాత్రం నష్టపోయేది టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా. ఈ పరిణామం సహజంగానే కేసీఆర్కు రుచించదు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరికలు ఉండేలా ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ కావాలి కదా.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే సొంతంగానే మెజార్టీ సమకూర్చుకోవాలి. మెజార్టీకి ఏమాత్రం సీట్లు తగ్గినా టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సహకరించవు. ఈ పరిస్థితి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలు చేతులు కలుపుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బలహీనపడితే నష్టం ఆ పార్టీకి మాత్రమే కాదు, టీఆర్ఎస్కు కూడా. ఈ మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పాటు రాష్ట్రంలో ఊపు మీద ఉన్నందున బీజేపీ బలహీనపడే అవకాశాలు తక్కువ. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు ధనబలం పుష్కలంగా ఉన్నందున టీఆర్ఎస్ పడిపోదు. సమస్య అంతా కాంగ్రెస్కే. మొత్తం మీద సొంతంగా మెజార్టీ సమకూర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండగా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు ఎప్పుడు జరిపించాలన్న విషయమై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని ఎలా కాపాడుకుంటుందో చూడాలి. టీఆర్ఎస్ బీజేపీలను దాటి ముందుకు వెళ్ళడానికి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారన్న దానిపై ఆ పార్టీ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ మాటల మాంత్రికుడు, అదే ఆయన బలం. ఆ బలంతోనే సీఎం కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఆ మాటలే ఆయన బలహీనతలు అయ్యాయి. ఈ బలహీనత ఆయన్ను మరింతగా పతనం వైపు నడిపిస్తుందా అంటూ కేసీఆర్ దుకాణం బంద్ అయిందని చెప్తున్నాడు అన్నట్టు. కేసీఆర్ మాటలు ఇప్పుడు నమ్ముతారా ఎవరన్నా? ఇంకా కేసీఆర్ మాటలు నమ్ముతారా? ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. రాజగోపాల్ రెడ్డి అంటే బరిలో దింపడం, తర్వాత భారతీయ జనతా పార్టీ అట్లా చూపించుకోవాలని ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే వాళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్లో ఉంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రధానమంత్రితో ఎప్పుడో టచ్లోకి పోయింది అనేది చాలా సార్లు తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలోనే కలిసినట్టు కూడా చెప్పిండు, మంచిగా నన్ను ఆహ్వానించిండు, మంచిగా మాట్లాడండి అని చెప్పిండు. రాష్ట్రాల అప్పుల అనుమతికి స్వతంత్ర వ్యవస్థ, ఎడాపెడా అప్పులకు కళ్ళెం వేసేందుకు ఆర్థిక మండలిని వేయాలని నిపుణుల సూచన. ఇతర దేశాల్లో ఇప్పటికే వేశారని మోదీకి నివేదన. ఆర్థిక ఎమర్జెన్సీ ముంగిట్లో 7 రాష్ట్రాలు, అందులో 6 విపక్ష పాలిత రాష్ట్రాలే. ప్రమాదకర పరిస్థితుల్లో తెలంగాణ, ఏపీ. రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తున్నారని వెల్లడి. రోజువారీ ఖర్చులకు నేను చెప్పిన రోజు బియ్యం రోజు కొనుక్కొచ్చుకొని తినే కాడికి వచ్చింది తెలంగాణ. మనమేమో ప్రమాదకర పరిస్థితుల్లో మన ఆర్థిక పరిస్థితి ఉంటే కేసీఆర్ 18 బుల్లెట్ ప్రూఫ్ కార్ల కాడ మనమత్తులు చేస్తా ఉన్నారు. రాష్ట్రాల అప్పుల అనుమతికి స్వతంత్ర వ్యవస్థ తీసుకొస్తా ఉన్నారంట. ఎడాపెడా అప్పులకు కళ్ళెం వేసేందుకు విపరీతమైన అప్పులు. రోజు అప్పు తీసుకురావాలి. ఇవాళ రాష్ట్రం నడవాలంటే అప్పు తేవాల్సిందే. గీడికి తెచ్చిరు. ఈ పని చేసి కష్టపడి కాలు జారి పడ్డాయా కల్వకుంట్ల తారక రామారావు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రం యాదగిరి గుట్ట మెట్ల మీద బిచ్చం అడుక్కుంటుందని చెప్పిన ఈ పరిస్థితికి వచ్చింది చూడ్రి. రాష్ట్రాలు ఎడాపెడా అప్పులు చేస్తూ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్న రీత్యా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితులు రావచ్చునని పలువురు ఆర్థికవేత్తలు కేంద్రాన్ని హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే ఆర్థిక మండలిని వేయాలని వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రాల పరిస్థితి గిట్లా ఉంటే ఓటీటీలో, మన రాష్ట్రం పరిస్థితి గిట్ల ఉంటే ఓటీటీలో ఏం సినిమా చూడాలంటాడు ఆయన. కామెంట్లకు రవి. మీరే చేసుకోరా కామెంటు, ఎందుకంటే మేము చేయము. ఎందుకంటే పోలు కాదు అది. ఓటీటీలో ఏ సినిమా చూడాలి, ఏ షో చూడాలని అడుగుతుడు. ఓటీటీలో ఏ షో చూడాలని కేటీ రామారావు అడుగుతా ఉన్నాడు. మరి మీరు ఏ షో చూడాలంటారో కామెంట్ రూపంలో మీరు పెట్టుకోండి. ఇక రాష్ట్రం ఏమో అప్పుల పరిస్థితి గీడికి వస్తే సర్వనాశనం చేసిన ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ మనుషులు బ్రతకరు. ఇది ఎడారి అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోరు, ఎడారి అవుతుంది. రజాకార్ల కాలంలో జనం ఎట్లా బతికిరో ఆ పరిస్థితి కంటే ఇంకా దిగజారిపోతుంది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసిండు. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. నేను పదే చెప్తా ఉన్నా. నేను 4 ఏళ్ల కింద చెప్పింది ఇలా ఫలితాలు చూస్తున్నారు మీరు. ఇప్పుడు చెప్పేది ఇంకో 4 ఏళ్ల తర్వాత చూసుకోరి. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గనక పొరపాటున కూడా ఓటేస్తారా అంటే మీ కడుపులో పెరుగుతున్న పిండాల మీద కూడా కన్నుబడ్డది కేసీఆర్కు. కడుపులో పెరుగుతున్న పిండం మీద ఇప్పటిదాకానే మన తలకాయల మీద అప్పు తెచ్చిండు కదా.
కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ పేరు మీద అప్పు తెస్తున్నాడు. కడుపు ఇంకా బయటికి వెళ్ళగానే మనం ఏం అప్పిస్తాయి, మన తెలంగాణ రాష్ట్రంలో ఒక బిడ్డ జన్మించిందంటే నెత్తి మీద ఇగో అప్పు కాగితం తీసుకో, నీ పేరు మీద చేసిన అప్పు కాగితం 1,25,000 రూపాయల అప్పు. అప్పుడు పుట్టిన బిడ్డ పోయింది. కేవలం ఏడ్చేటువంటి సమయంలో కూడా ఎందుకు ఏడుస్తుందంటే, ఒకప్పుడేమో కొత్త ప్రపంచంలోకి వచ్చి ఏడుస్తూ ఉంటే ఇప్పుడేమో కేసీఆర్ ప్రపంచంలోకి వచ్చినాడని చెప్పి కడుపులున్న అప్పుడే బయటకు వచ్చిన బిడ్డలు కూడా ఏడుస్తున్నారు. గాడికి వచ్చింది పరిస్థితి. అయిపోయిందప్ప రాష్ట్రాల అప్పుల అనుమతికి స్వతంత్ర వ్యవస్థ. ఇగో ప్రమాదకర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. శ్రీలంక పరిస్థితి పునరావృతం అవుతుందని చెప్పేసి కేంద్రం అంటుంది. ఇక్కడ ఇట్లే అప్పులు జరుగుతుంటాయి. వామ్మో వాన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతా ఉంది. మెదక్ పట్టణంలో జలమయమైన ప్రధాన రహదారి. ఆహాహాహా. ఇలా ఏం పేరు, ఆయన పేరు దేవేందర్, పద్మా దేవేందర్ రెడ్డి. దేవేందర్ రెడ్డిని ఒక్కసారి ఈడికైనా ఈడ మునిగి ఆడ తెలిపియాలి ఒక్కసారి. మెదక్ పట్టణం ఏం విగ్రహం అయిందా పట్నం, అదో పట్నం తయారు చేసినారు మీరు. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం, జడివానకు వణికిన మెదక్ జిల్లా. పాతూరులో 26.8 సెంటీమీటర్లు, మెదక్ పట్టణంలో మోకాలిలోతు నీళ్లు. 2 ఇల్లు కూలి, 4 మృతి, బైక్ ప్రమాదంలో మరొకరి దుర్మరణం. సిద్దిపేట జిల్లాలో వాగులో వ్యక్తి గల్లంతు, 1000 ఎకరాల్లో నీట మునిగిన పంటలు. సాగర్కు సాగే కృష్ణమ్మనట. శ్రీశైలంలో 2 గేట్లు ఎత్తి దిగువకు నీరు. ఏంది ఇది వేరు మళ్ళీ 3 గేట్లు ఎత్తిరు కదనే. 3 గేట్లు ఎత్తిరు. మరి ఇదేమంటుండు, 2 అంటుండా? శ్రీశైలంలో 2 గేట్లు ఎత్తి దిగువకు నీరట. 3 ఎత్తి. ఈ 3 గేట్లు కాదు, 3 1 2 3 క్లియర్ 3. భద్రాద్రి వద్ద మళ్ళీ గోదావరి ఉధృతి, మళ్ళీ తెరుచుకున్న ఉస్మాన్ సాగర్ హిమాసాగర్ గేట్లు. ఇక చూసుకో ఎట్లుందో. పరీక్షా కాలం, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొంటాం. అధికారులు హెడ్ క్వార్టర్ను వదిలి వెళ్ళవద్దు. సహాయక కార్యక్రమాలకు మరో 2 హెలికాప్టర్లు. ఆదివారం నుంచి గోదావరి నదికి మళ్లీ వరద. పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఏం సమీక్షను ఏమో కానీ మల్లన్న టీంకి అయితే చెప్తా ఉన్నా, ఎక్కడ సహాయక కార్యక్రమాలు అవసరం ఉన్నా తక్షణమే మీరు వెళ్ళిపోండి, మీకు రాష్ట్ర కమిటీ కోఆర్డినేట్ చేస్తుంది. అజెండా వార్, కేంద్ర ప్రభుత్వానికి పోటీగా స్వతంత్ర వజ్రోత్సవాలు. భారీ కార్యక్రమానికి కేసీఆర్ యత్నం. ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలి. ఏమని 1.20 కోట్ల జెండాలకు ఆర్డర్ ఇవ్వాలన్న ఆదేశాలు. జెండాల ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వాందే. ఆజాదీ ఉత్సవాల్లో భాగంగా జెండా ఎగరేయాలని ఇప్పటికీ కేంద్రం ప్రకటన. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ పిలుపు. మర్నాడే కేసీఆర్ వజ్రోత్సవాల ప్రకటన. ఆగో అజెండా వారట. ఇప్పుడు జెండా పెట్టి ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలంట. ఇప్పటికీ దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు దగ్గరికి వస్తూ ఉంది. తిండి లేక అల్లాడుతున్న జనం గురించి జెండా ఎగరేయన్నా? అవినీతి విపరీతంగా చేసి లక్షల కోట్ల సంపద లూటీ చేస్తున్న దొంగలున్నటువంటి ఈ ప్రాంతంలో కనీస విచారణలు చేయనందుకు జెండాలు ఎగరేయనా? దేనికోసం జెండాలు ఎగరేయాలి? వజ్రోత్సవమే దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ దేశంలో ఉన్న మనుషులకు ఎప్పుడు వస్తుంది స్వాతంత్రం? మేడిగడ్డ పైన పాట రాసి పాడుతున్నారు వాళ్ళు. అయ్యో విమానంలో ప్రయాణికుడికి పరీక్షిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళసై. విమానంలో అస్వస్థతకు గురైన తోటి ప్రయాణికుడు తక్షణమే వైద్య సాయం చేసిన గవర్నర్. కోలుకున్న వ్యక్తి తమిళసైకి ప్రశంసలంటూ ఒక వార్త. మేడిగడ్డ వాళ్ళ పరిస్థితి అలా. ఇగో జై కొట్టరా జనం ముందు నడవరా, మేడిగడ్డ మన పాలిట శాపమాయరా. జై కొట్టరా జనం ముందు నడవరా, మేడిగడ్డ మన పాలిట శాపమాయరా. జయ హో జయ హో జయ హో జయ హో సిరోంచా తల్లి, జయములివ్వవమ్మ మమ్ము కన్న కలుపవల్లి. జయ హో జయ హో జయ హో జయ హో సిరోంచా తల్లి, జయములివ్వవమ్మ మమ్ము కన్న కలుపవల్లి. జై కొట్టరా జనం ముందు నడవరా, మేడిగడ్డ మన పాలిట శాపమాయరా. మేడిగడ్డ మన పాలిట శాపమాయరా.
ఎవడో కన్న కళ మన కలలకు సంఖ్యలైతే కేసీఆర్ స్వార్థం మన భవిష్యత్తుని బలి కోరితే ఎవడో కన్న కళ మన కలలకు సంఖ్యలైతే కేసీఆర్ స్వార్థం మన భవిష్యత్తుని బలి కోరుతే ఆ స్వార్థపరుడు చేసిన పనికి అర్థమేందిరా ఆ స్వార్థపరుడు చేసిన పనికి అర్థమేందిరా అని కలల మేడ మేడి గడ్డ కూలిపోనురా జై కొట్టరా జనం ముందు నడవరా మేడి గడ్డ మన పాలిట శాపమాయరా మేడి గడ్డ మన పాలిట శాపమాయరా కడుపు నింపే నేల తల్లి నీళ్ళ పాలు అవుతుంటే మనదన్నది మన సంపద కరిగి ఇసుక అవుతుంటే మన కడుపు నింపే నేల తల్లి నీళ్ళ పాలు అవుతుంటే మనదన్నది మన సంపద కరిగి ఇసుక అవుతుంటే ఆ నేల దున్నే నీ ఎద్దులు కన్నీరు పెట్టుతుంటే ఆ నేల దున్నే నీ ఎద్దులు కన్నీరు పెట్టుతుంటే పొలము సాగు చేసే నాగలలిగి ఇరిగి బాయరా జై కొట్టరా జనం ముందు నడవరా మేడి గడ్డ మన పాలిట శాపమాయరా మేడి గడ్డ మన పాలిట శాపమాయరా అన్యాయం అక్రమాలు ఇంకెన్ని నాళ్ళు ఇలాగే చూస్తే మనకు జరగదు ఇక న్యాయము అన్యాయం అక్రమాలు ఇంకెన్ని నాళ్ళు ఇలాగే చూస్తే మనకు సిరోంచా ప్రజలు కేసీఆర్ పనితనం మీద ఇట్లా మాట్లాడుకుంటారు. కేసీఆర్ తెలంగాణనే కాదు గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి సిరోంచా మహారాష్ట్రలోని సిరోంచా ప్రజలను కూడా ముంచాడు. ఆ ప్రజలు ఇట్లా వాడుకుంటారు. ఇంకా చెప్తారు మహారాష్ట్రలో మా దాంట్లోనే చేరుతామంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాన్ని చేద్దా సిరోంచా కాడికి పోదుదా అక్కడ మాదేవ్పూర్కి వచ్చారు. మాదేవ్పూర్కు అక్కడ దాకా వచ్చారు మన పాపం. ఈ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏం సినిమా చూడాలి ఓటీటీలో ఏముంటుందని చెప్తే ఇక ఏం చెప్తాం వీళ్ళకి ఏం కథ. డిజిటల్ మీడియాకు బాధ్యత లేదు, సోషల్ మీడియా మరింత ఘోరం. సొంతంగా విచారణ చేసి తీర్పులు ఇస్తుంటారు. అజెండా ప్రచారంతో వ్యవస్థకు నష్టం. స్పందించనంత మాత్రాన బలహీనం కాదు. జడ్జీల జీవితం హాయిగా ఉండదు. సమాజానికి దూరంగా అర్ధరాత్రి దాకా పనిచేస్తాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలట. ఓకే, రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది నోటిఫికేషన్. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గట్టుప్పల్ గ్రీన్ సిగ్నల్. ఇది గట్టుప్పల్ కథ. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గట్టుప్పల్కు అది అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే గట్టుప్పల్ రాలేదు, రాజీనామా చేస్తే అంటే గట్టుప్పల్ వస్తుంది అన్నట్టు. భువనగిరి ప్రజలతో మాట్లాడాకే నిర్ణయం. షాను మర్యాదపూర్వకంగా కలిసా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇంక కలుసుడే మర్యాదపూర్వకంగా మర్యాదపూర్వకంగా అంటే ఎట్లుంటుంది అన్నట్టు అది. మర్యాద. ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్గా గోదావరి కని కుర్రాడు. టాప్ 100 ఇండియన్ డిజిటల్ స్టార్స్ జాబితా విడుదల. 32వ స్థానంలో టెకీ హఫీజ్ అట. ఓకే, హాయిగా బెంగాల్ మంత్రి ఈడీ అదుపులో. స్కూలు ఉద్యోగాల కుంభకోణంలో పార్థ అరెస్ట్. సమాచారం ఇవ్వకుండా అరెస్టా అని చెప్పి స్పీకర్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం. సరైన సమయంలో స్పందిస్తామన్న టీఎంసీ. పార్థ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ అరెస్ట్. ఆమె ఇంట్లో 21 కోట్లు. మమతతో అర్పిత వీడియో రిలీజ్ చేసిన బీజేపీ అట. కోల్కతాలో మంత్రి పార్థ చటర్జీని అదుపులోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఇక మా తానే చేయమంటేనేమో అయితే లేదా ఆయనతో. కేసీఆర్ను, కేటీఆర్ను, హ్యాపీ రావును, కవితను, హరీష్ రావును వీళ్ళని అరెస్ట్ చేయంగా ఎవరైనా వద్దంటురా? ఎందుకు చేయరో మరి అర్థం కాదు. ప్రపంచ ప్రజారోగ్య అత్యధిక స్థితిగా మంకీ ఫాక్స్ అట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసింది. అమ్మో ఇది డేంజర్ ఉంది. విఆర్ఏల సర్దుబాటు హామీ ఏమైనట్టు? అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించి 2 ఏళ్లు. నేటికి కార్యరూపం దాల్చిన ముఖ్యమంత్రి హామీ. ప్రత్యేక కమిటీ నివేదిక సమర్పించి 6 నెలలు. విధి విధానాలు ఖరారులోనే విపరీత కాలయాపన. జీతం పెంపు లేదు, పదోన్నతులకు అతీగతి లేదు. గ్రామ రెవెన్యూ సహాయకుల్లో అసంతృప్తి, ఆవేదన. విఆర్ఏల కలెక్టరేట్ల ముట్టడి. జనగామలో మంత్రి ఎర్రబెల్లి అడ్డగింత యత్నం. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు. భువనగిరి కలెక్టర్ ఛాంబర్ వైపు 300 మంది నిరసనలకు వస్తూ ప్రమాదంలో ఒకరి మృతి అంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లి దగ్గర యాక్సిడెంట్ గురై చనిపోయినాడు.
వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తున్నాం, వీఆర్ఏలను సర్దుబాటు చేస్తాం, వారికి పే స్కేలు అమలు చేసి రెగ్యులర్ ఉద్యోగాలుగా గుర్తిస్తాం. అసెంబ్లీ సాక్షిగా 2020 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా నేటికి దీనికి అతి గతి లేదు. ఇది వరకు విధి విధానాలనే ఖరారు కాలేదు. దీంతో గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏల్లో ఉద్యోగంపై అభద్రతాభావం నెలకొంది. సీఎం ఇచ్చిన హామీ అమలులో విపరీత జాప్యం మరింతగా కుంగదిస్తుంది. కేసీఆర్ మాటలు నమ్మితే గోదావరి ఇదినట్టే ఉంటుంది. దయచేసి నమ్మకండి. రాష్ట్రం ఆగమైపోయింది, ఏం లేదు రాష్ట్రంలో. కేసీఆర్ నుంచి ఏదో వస్తుందని కూడా మర్చిపోరు. ఇక కేసీఆర్ని ఎట్లా దించాలి అని తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు రైట్గా శనార్థి తెలంగాణకి వెళ్దాం. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం అని చెప్పి సోక్రటీస్ చెప్తున్నటువంటి మాట. ఈ సోక్రటీస్ను చంపేసారు కదా, చంపేసారు, విషమిచ్చి చంపేసారు. అంటే అందరిని ప్రశ్నిస్తాడు అట్లా. అంటే నో డేటా అవైలబుల్, ఎన్డీఏకు కొత్త నిర్వచనం ఇచ్చిన రాహుల్. ట్విట్టర్ వేదికగా సెటైర్లు. ఏ సమాచారం అడిగినా ప్రభుత్వం వద్ద డేటా లేదు, సమాధానాలు లేవు, జవాబుదారితనం లేదంటూ ఆయన మండిపడ్డాట. నో డేటా అవైలబుల్ అట ఎన్డీఏ అంటే. ఈయన ట్విట్టర్ టిల్లు అని పెట్టాను. ట్విట్టర్ టిల్లు. పని లేక వీఆర్ఓలు, ప్రమోషన్ పే స్కేల్ కోసం వీఆర్ఏలు. సర్కార్పై నిరసన గలం. ఇప్పటికే సీసీఎల్ఏకు నోటీసులు ఇచ్చిన వీఆర్ఏలు. నిన్న నోటీసులు ఇచ్చిన వీఆర్ఓల జేఏసీ. వీఆర్ఏల కలెక్టర్ల ముట్టడి. త్వరలోనే వీఆర్ఓలు. ఉక్కిరి బిక్కిరి అవుతున్న సర్కార్, ఆగమాగం అవుతున్న రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ మొత్తం, విద్యాశాఖ ఖతం, వైద్యం ఖతం, ఇప్పుడు ఈ రెవెన్యూ శాఖకు వచ్చింది. కేసీఆర్ ఫలితాలు ఇవన్నీ ఇట్లే ఉంటాయి. ఒకప్పుడు రెవెన్యూలో వీఆర్ఓ వీఆర్ఏలదే కీలక భూమిక. గ్రాస్ రూట్లో ఆ శాఖకు వీళ్ళే పెద్దన్నలు. గ్రామ క్షేత్రస్థాయిలో వీళ్ళకున్న పట్టు మీదే రెవెన్యూ శాఖ ఆధారపడేది. అయితే ఇలాంటి శాఖను కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కోరలు పీకేశారు. 2020లో కొత్తగా తీసుకొచ్చిన ధరణితో వీఆర్ఓలను అధికారికంగా విధుల నుంచి తప్పించగా ఆ వీఆర్ఏలకు ప్రమోషన్లు, సరైన పే స్కేల్, కారుణ్య నియామకాలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో గత కొంతకాలంగా వేచి చూసే ధోరణితో ఉన్న వీఆర్ఓ వీఆర్ఏలు తాజాగా సమ్మెబాట పట్టడంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వీఆర్ఏలు ఇప్పటికే సర్కారుకు నోటీసులు ఇచ్చి ఆందోళనకు దిగగా రేపటి నుంచి వీఆర్ఓలు విధులకు దూరం కానున్నారు. వెరసి రెవెన్యూ శాఖ తెరలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. తెరలు అయిపోయింది, ఇంకేమున్నది రెవెన్యూ శాఖ. ధరణి ఎప్పుడైతే తెచ్చినో మొత్తం ఖతం. 1000 కోట్ల హామీ అమలయ్యేది అనుమానమే సుమి. వరద బాధితులకు చేతగాని హామీలు ఎందుకు ఇవ్వాలని నిలదీతలు. సీఎం కేసీఆర్ పై విమర్శలు. ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్న స్థానికులు. ఇంటింటి సర్వే చేయాలని డిమాండ్లు. టీఆర్ఎస్ కార్యకర్తల కోనీతి, మిగతా వారికి మరో రీతి పరిహారమా. ఎమ్మెల్యేలపై మండిపడుతున్న బాధితులు. రెడ్డిగూడెంలో ఎమ్మెల్యే రేగ కాంతారావును అడ్డుకున్న వరద బాధితులు. పెట్టు ఆగో విశ్వబ్రాహ్మణుల ఉసురు తాకిందటనాయా ఎవరికి? కేటీ రామారావుకు పాప మీద తలిగిందట. కేటీఆర్ 420 నోటి దురుస్తో విశ్వబ్రాహ్మణులను ఆ పాప మీద తలిగిందని చెప్పి ఆ బసవత్ల మునీంద్రాచారి చెప్తా ఉన్నాడు. మా ఉసురు తాకింది ఉంటుడు. ఎందుకంటే చారో పప్చారో అన్నాడుగా. రేగకాంతారావును చుచ్చు ఓపిస్తున్నారు జనం. అదే ఇక గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇదేమంటారు కానీ చేసుకున్న దానికి చెప్పులు లేవు ఏదో అంటారుగా ఆ గట్ల అన్నట్టు ఈ 10,000 గతిలేవు కేసీఆర్ చెప్పిన అంటే 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది షర్మిలమ్మ. 25,000 ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. ఇక గమ్మతి ఉంది. పని లేక వీఆర్ఓలు వీఆర్ఏలు పరిస్థితి అయితే ఆగమాగమిల్లదు. ఇక కేసీఆర్ వరద హామీలు. ఈ టోపీ పెట్టినప్పుడు చెప్పిన, ఈ టోపీ పెట్టి కేసీఆర్ ఏం చెప్పిండో ఖతం.
పక్షపాత రాజకీయాలను వీడాలి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సందేశం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని ఆకాంక్ష. నేటితో ముగియనున్న కోవింద్ పదవి కాలం. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వీడ్కోలు కార్యక్రమం అంటూ ఒక వీడ్కోలు కార్యక్రమం చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలను విడనాడాలని, ప్రజా సంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాజకీయ పక్షాలకు రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ సూచనలు చేశారు. భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పదవి కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పక్షపాత రాజకీయాలు విడాలి. మీరు ఇప్పటిదాకా చూసిన పక్షపాతాలు ఏంటి ఇంకా 2 ఉదాహరణలు చెప్తే మంచిగుండు. ఎవరైనా సరే ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ సార్ పోతా ఉన్నాడు కదా, పోయేటప్పుడు అందరు ఇవే చెప్పిపోతారే, అవును, కలిసిమెలిసి ఉండాలి, శ్మశాన వైరాగ్యం అంటారు. అంటే లాస్ట్ చివరి ఏమంటారో ఇక తెలియదు కానీ అట్లా. ఇప్పుడు రేపు ఆగస్టులో ఎన్వి రమణ గారు పోతారు, ఆయన కూడా సేమ్ ఇవే చెప్పిపోతాడు. ఎందుకు చెప్తారో ఏం అర్థం కాదు. వీళ్ళున్న కాలంలో మరి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. అది అంటే శ్మశానానికి పోతారు కదా, శ్మశాన వైరాగ్యం ఎందుకంటారంటే చనిపోతారు ఎవరైనా. మీకు కథ చెప్పాలి జరా, అది చెప్తా. ఇది చెప్పినాక మీ కథ నాకు ఓ మిత్రుడు పంపించిన కథ. ఏందా కథ అంటే, ఇప్పుడు ఒక ఆయన సమావేశంలో మాట్లాడుతున్నట. ఒక ఆయన సమావేశంలో మాట్లాడుతుంటే ఎవ్వరు వింటలేరట ఆయన ముచ్చట. ఎవ్వరు కాలు గుస పెట్టుకుంటారట. గుస పెట్టుకుంటుంటే వీళ్ళు ఇంటలేరు కదా అని చెప్పి వీళ్ళకి ఒక కథ చెప్తా అని కథలోకి వచ్చినట. ఓకే, ఒక ఆయన గాడిదని అమ్ముతున్నాడు, ఇంకొక ఆయన కొంటున్నాడు ఈ కథ. అయితే ఇప్పుడు నువ్వు గాడిదని అమ్మినావు, ఓకే, ఇంకొక ఇంకొక ఆయన కొన్నాడు. సపోజ్ నేనే కొన్నా అనుకో, నేను కొన్న తర్వాత ఏమైంది, గాడిదికో ధర అయిపోయింది, వెళ్ళిపోతా ఉన్నాం. పోతా ఉంటే ఓ తాన ఎండ బాగా కొడుతుంటే గాడిద ఆగింది. ఓకే, అమ్మింది ఎవరు? నేను. నువ్వు అమ్మినవుగా, నువ్వు అమ్మేసినావు, నీకు గాడిదికి సంబంధం లేదు. అయితే గాడిద ఎండకు నిలబడితే గాడిది నీడ పడుతుందిగా, ఆ నీడ కింద నువ్వు కూర్చున్నావు. ఓకే, నువ్వు ఎట్లా కూర్చుంటావు గాడిది నీడ కింద? నాది కాదు ఇప్పుడు గాడిది, నేను కూర్చోవద్దు. నువ్వు కూర్చోవద్దు, కూర్చోవాల్సింది కొన్నోడు, నేను కూర్చోవాల. నువ్వు ఎట్లా కూర్చుంటావు అని పంచాయతీ అన్నట్టు ఇద్దరి మధ్య పంచాయతీ. అయితే ఇప్పుడు సేమ్ ఇక అప్పుడు నువ్వేమంటున్నావు అంటే, అమ్మింది గాడిదనే కానీ నీడని కాదే. ఓహో, ఇది అమ్మింది గాడిదని కానీ నీడని కాదు కదా. నీడని అమ్మినా అమ్మలే. ఇది విదేశీ కుట్ర కూడా ఇదే. మనం ఏం ఆలోచన చేస్తున్నాం, ఈ సభికులకంతా మనం ఎట్లా బతకాలి, ఏం కథ, ఏడ మోసం అవుతుందంటే ఇంటలేరు. గాడిది ముచ్చట చెప్పగానే మళ్ళీ సభికులు లేచి, సార్ ఏమైంది సార్ ఫైనల్గా గాడిది ఏమైంది ఇది అడుగుతాడు. ఇప్పుడు అట్లున్నది పరిస్థితి అని ఒక ఆయన వ్యంగ్యంగా రాసిండు దాన్ని. మై హోమ్ అక్రమ నిర్మాణాల నిలిపివేత. సిమెంట్ పరిశ్రమలో యూనిట్ 4 విస్తరణ పనులు. సర్వే నెంబర్ 1057లోను అక్రమ నిర్మాణాలు. విషయం తెలిసి అడ్డుకున్న అధికారులు నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశాలు. వారం లోపు అనుమతులు తీసుకోకపోతే కూల్చివేస్తామని హెచ్చరికలు. మై హోమ్ రామేశ్వరరావు పుట్టాయిగో ఇట్లా వలుగుతున్నాడా మేల చెరువు కాడ. అయ్యో, అన్నలే ఉంటే అన్యాయం జరుగునా. తొర్రూరులో గులాబీ గూండాగిరి. తక్కలపల్లి తమాషాలు. శంకర్ నాయక్ విన్యాసాలు. పట్టపగలే నిలువు దోపిడీ చేస్తున్న నేతలు. ఒకరికి భూమి, మరొకరికి టీఆర్ఎస్ టికెట్. 13 ఏళ్లుగా పోరాడుతున్న ఆర్టీసీ కండక్టర్. కళ్ళుండి చూడలేని స్థితిలో సర్కారు పెద్దలు. చేతులు ముడుచుకున్న రెవెన్యూ అధికారులు. కోర్టు తీర్పులను లెక్క చేయని పోలీసులు. తక్కెళ్లపల్లి రవీందర్ రావు అని విలమాయన మొత్తం భూకబ్జాలే. మైబాద్ అంటే మరి ఆయన నియోజకవర్గంలో ఉంటాడు కానీ అది ఎస్టీ రిజర్వ్డ్ కదా. భూములు నాకు, పదవి నీకు, అంతే. ఈ ఎమ్మెల్సీ నిన్న అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు మానుకోట కేంద్రంగా విద్యా సంస్థలను స్థాపించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు. అది 2012లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భం. తనకు తొర్రూరులోని మార్కెట్ దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ స్థలంపై కన్ను పడింది. వివరాలు ఆరా తీశాడు. ఇక రరి సీన్ కట్ చేస్తే, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ టికెట్ కోసం శంకర్ నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ భూమి పక్కనే ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుటుంబ సభ్యులతో రాయబారం నడిపారు. ఆ భూమిలో కంచె వేసేందుకు సహకరిస్తే ఎమ్మెల్యే టికెట్ నీదేనంటూ ఆఫర్ చేశారు. ఇంకేముంది, రెవెన్యూ రికార్డుల్లోకి కొత్త సర్వే నెంబర్లు వచ్చి చేరాయి. శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు కంచె వేశారు. అప్పటి నుంచి బాధితుడు అలుపేరుగాని పోరాటం చేస్తున్నారు. అసలేం జరిగింది,
అసలు భూమి పట్టాదారుని పేరు అనిరెడ్డి లక్ష్మారెడ్డి. ఇతను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నారు. తనకి తొర్రూరు పట్టణ శివారులోని సర్వే నెంబర్ 209/Cలో 8 ఎకరాల 2 గుంటల వ్యవసాయ భూమి ఉంది. 1970లో లక్ష్మారెడ్డి తండ్రి వెంకట్రామ నర్సయ్య ఆ భూమిని కొనుగోలు చేసి ROR పట్టా చేయించుకున్నారు. 2002లో వెంకట్రామ నర్సయ్య మరణించగా వారసత్వంగా ఆ భూమి లక్ష్మారెడ్డికి వచ్చింది. దీంతో 2003లో లక్ష్మారెడ్డి పట్టా కాగా ఈ రోజు వరకు ఆయన పేరుతోనే భూమి ఉంది. రైతు బంధు కూడా వస్తుంది. ఆ భూమిని గ్రామానికి చెందిన పల్లి వెంకన్నకి కౌలుకిచ్చాడు. 2009 వరకు అతను సాగు చేశారు. తొర్రూరు మార్కెట్ పక్కనే ఉన్న భూమి కావడంతో రియల్ ఎస్టేట్ భూమిలో ఆ భూమిపై శంకర్ నాయక్ కన్నుపడింది. 2009లో మానుకోట అసెంబ్లీకి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అదే సమయంలో ఆ భూమికి అప్పటి వరకు లేని సరికొత్త సర్వే నెంబర్ 2009/B/1/1 2009/Eలు పుట్టుకొచ్చినాయి. ఇగో దీనికి పిల్లలు పుట్టించారు సర్వే నెంబర్కు. శంకర్ నాయక్ చెల్లెలు ధనావత్ కుంతి, ధనావత్ వసంత పేర్లు రెవెన్యూ రికార్డులో చేరి పట్టా పాస్బుక్లు వచ్చాయి. దీంతో ఆ పాస్బుక్ల సాయంతో భూమి కంచె వేశారు శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు. ఇదేంటని ప్రశ్నించిన లక్ష్మారెడ్డిని కోర్టుకు వెళ్ళండి అంటూ చెప్పి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు. 2009లో తొర్రూరు సివిల్ కోర్టు లక్ష్మారెడ్డి దావా వేశారు. 3 సంవత్సరాలు విచారించిన కోర్టు 2012లో ఏప్రిల్లో లక్ష్మారెడ్డికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జడ్జిమెంట్ కాపీతో భూమి వద్దకు వెళ్లిన బాధితునిపై ఈసారి SC/ST కేసు నమోదు చేయించారు. కేసు వాపసు తీసుకోవాలంటే భూమిని వదులుకోవాలని బెదిరించారు. అయినా ఆయన బెదరలేదు. అట్రాసిటీ కేసును విచారించిన అప్పటి DSP శౌర్య నాయక్ ఇది తప్పుడు కేసు అని మూసేశారు. తక్కెళ్లపల్లి తమాషాలు. 2012లో తక్కెళ్లపల్లి రవీందర్రావు TRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మానుకోట నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగారు. ఆ సీటు ST రిజర్వ్ కావడంతో అంతకుముందు ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓటమి పాలైన శంకర్ నాయక్ తనకు ఆ సీటు ఇప్పించాలని రవీందర్రావు చుట్టూ తిరిగారు. ఇదే అదునుగా భావించిన ఆయన తనకు ఆ భూమి కావాలని షరతు విధించారు. ఒప్పుకున్న శంకర్ నాయక్ తన చెల్లెళ్లతో తప్పుడు సర్వే నెంబర్లతో రవీందర్రావు సతీమణి తక్కెళ్లపల్లి సంధ్యారాణి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయి. అప్పటికే కోర్టు లక్ష్మారెడ్డికి అనుకూలంగా డిగ్రీ పాస్ చేయడంతో ఆయనతో రాయబారానికి దిగారు. ఎకరాకు 1,00,000 చొప్పున ఇస్తానని మధ్యవర్తులతో బేరమాడారు. అయినా ఆయన వినలేదు. భూమి వద్దకు వస్తే చంపేస్తామని బెదిరించారు. విధి లేక లక్ష్మారెడ్డి పోలీస్ ప్రొటెక్షన్ కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సైతం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్తో అప్పటి స్థానిక SI నగేష్ వద్దకు వెళ్లారు. కోర్టు ఆదేశాలను తాము పాటిస్తూ మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేమని చేతులెత్తేసిన పోలీసులు తమపై కోర్టు ధిక్కార కేసు వేసుకోండి అని సెలవిచ్చారు. రవీందర్రావు ప్రభుత్వంలో చాలా పెద్ద మనిషి అని కోర్టు ఆదేశాలు అమలు చేస్తే తాము ఈ ఉద్యోగం చేయలేమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగానే ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకే ధరణి యాప్ని తీసుకొచ్చింది. ఆ సమయంలో లక్ష్మారెడ్డి ఆధారాలతో సహా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి తప్పుడు సర్వే నెంబర్లకు నూతన పాస్ పుస్తకాలు ఇవ్వకూడదంటూ దరఖాస్తు చేశారు. లక్ష్మారెడ్డికి పాస్ పుస్తకాలు ఇచ్చి అప్పటి నుండి రైతు బంధు డబ్బులు కూడా జమ చేశారు. 2 సంవత్సరాలు తక్కెళ్లపల్లి సంధ్యారానికి పాస్ పుస్తకాలు రాకుండా ఆపిన అధికారులు తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో 2020లో నూతన పాస్బుక్లు ఇచ్చారు. 2020 నుండి ఒకే భూమిపై అటు లక్ష్మారెడ్డికి ఇటు తక్కెళ్లపల్లి సంధ్యారానికి రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్కి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. విచారణ జరిపిన MRO తక్కెళ్లపల్లి సంధ్యారాని పేరుపై ఉన్న సర్వే నెంబర్ ఇవి సంవత్సరం కంటే ముందు లేవని సెప్టెంబర్ 21, 2020 సంవత్సరంలో నివేదించారు. ఈ సర్వే నెంబర్లు కొత్తగా పుట్టుకొచ్చాయని పేర్కొంటూ 2012లో ధరావత్ కుంతి, ధరావత్ వసంతలకు సంబంధించిన ROR ఫైల్ అందుబాటులో లేదని పేర్కొన్నారు. వీరిద్దరిని పలుమార్లు విచారణకు పిలువగా ఆ భూమిని వారు కొనుగోలు చేసిన దస్తావేజులు సమర్పించలేదన్నారు. అదే సమయంలో లక్ష్మారెడ్డి తన తండ్రి పేరుతో 1970 నుండి ఉన్న రెవెన్యూ రికార్డులు తదనంతరం తన పేరున నేటి వరకు ఉన్న రికార్డులను సమర్పించానని స్పష్టంగా నివేదించారు. అయినప్పటికీ నేటి వరకు కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకే భూమిపై ఇద్దరికి రైతు బంధు డబ్బులు వేయడం సరికాదని, అది ప్రజాధనం అంటున్న లక్ష్మారెడ్డి తప్పుడు రికార్డులతో రైతు బంధు డబ్బులు తీసుకుంటుంటే తన పట్టా పాస్ పుస్తకాలు రద్దు చేసి తనపైనే చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తప్పుడు రికార్డులు సృష్టించిన వారిపై అయినా చర్యలు తీసుకోండి వేడుకుంటున్నారు. ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట పడేదేలా అధికార పార్టీ నేతల భూదాహానికి ఓ RTC కండక్టర్ బలైపోతున్నారు. ఓ పేదోడు భూమిని ఆక్రమించినోడు ఎమ్మెల్సీ అయ్యారు. అదే భూమిని తాకట్టు పెట్టి టికెట్ సంపాదించిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు. లక్ష్మారెడ్డి మాత్రం తన ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక పిచ్చోడిలా అందరి చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుత తెలంగాణలో రెవెన్యూ అధికారులు నివేదికలు పనిచేయవు, కోర్టు తీర్పులు అమలు కావు, పోలీసులు చేతకాని తనంతో చేతులు దులుపుకుంటున్నారు. ఖద్దరు బట్టలు కండ కావరంతో విర్రవీగుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిస్సహాయ స్థితిలోకి వెళితే ఈ సమాజంలో పేదోడు బతికేదట. అందుకే అన్నలే ఉంటే ఈ అన్యాయం జరుగునా? అన్నలే ఉంటే ఇలా బద్దలు భాష్యంగాలు చేయకపోవు ఈ దొరలై పోదురా. ఇప్పుడు పోలీసు వాళ్ళని వాడుకొని రెవెన్యూ వ్యవస్థను వాడుకొని ఎన్వి రమణ గారు చెప్తా ఉన్నారు, సోషల్ మీడియా కొద్దిగా పెచ్చు మీరుతా ఉన్నది.
ఉన్న మీడియానేమో ఇవి చూపెట్టదా, ఉన్న మీడియా ఇవి చూపెట్టదు. ఉన్న మీడియా అంతా వీళ్ళ ఈ దొంగల చేతుల్లో ఉండే రాజకీయ నాయకుల చేతుల్లో. మరి ఎట్లా మాట్లాడుకోవాలి జనం? బాధితుల పక్షాన ఓళ్ళు నిలవాలి. తక్కెళ్లపల్లి రవీందర్ రావు అనేటువంటి ఈ దొంగ ఇన్ని రకాలుగా కబ్జాలు పెడితే పాపం నేను తొర్రూరు కాడు ఉంటే ఈ బాధితుడు కండక్టర్ వచ్చిన కాళ్ళ మీద పడ్డాడు. ఏమైంది పెద్ద అని అంటే నా భూమి గుంజుకున్నాడు సార్ అని. అప్పటి నుంచి నేను మా జిల్లా కమిటీకి ఆదేశించిన, వరంగల్ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు, ఇదేందో ఎంక్వైరీ చేయరంటే మొత్తం తెలిస్తే తక్కల్లపల్లి రవీందర్ రావు అనేటోడు చోర్ దొంగ అని తేలిపోయింది. ఇంకా ఏం ఆధారాలు కావాలి? ఇలా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆర్డర్నే ధిక్కరిస్తున్నటువంటి వీళ్ళ పైన కదా ఎన్వి రమణ గారు మాట్లాడాల్సింది. రెయిన్ అలర్ట్. రాష్ట్రంలో మరో 2-3 రోజులు వానలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం వెల్లడించిన భారత వాతావరణ కేంద్రం. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ. గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు, తెలంగాణను ముంచెత్తుతున్న వానలు. ఇక రాష్ట్రంలో 13 కొత్త మండలాలు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన రెవెన్యూ శాఖ, ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం గతంలో కొన్ని జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లతో పాటు పలు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. అయితే స్థానికుల ఆకాంక్షతో పాటు ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోని మరికొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ గట్టుప్పల కోసం ఈ కథ అంతా. నువ్వే చదివారు. జారిపడ్డ కేటీఆర్ కాలు ఫ్రాక్చర్, 3 వారాలు బెడ్ రెస్ట్ అంట. బర్త్డే ముందు రోజే బ్యాడ్ ఇన్సిడెంట్. గెట్ వెల్ సూన్ అని పెట్టినాం మనం. ఇక నేటి మాట చూద్దాం. భయం గుప్పిట్లో తెలంగాణ. కుండపోత వానలతో ముంచెత్తుతున్న విశ్వనగరం, జంట నగరాల్లో వరదల బీభత్సం. లోతట్టు ప్రాంతాలు జలమయం. నదుల తీరుగా నగరాలు, కాలనీలు, చెరువులను తలపిస్తున్న పంట పొలాలు. అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్న ప్రళయాలు. పేదరికపు బతుకులను బజారు కీర్చిన వానలు. ముంపు ముంగిట్లో పల్లెలు. ఇంటి పైకప్పుకు చిల్లులు. చిల్లుకో గిన్నెలు, గంజులు. నిండినా కొద్దీ ఎత్తిపారబోసే చేతులు. ఎన్ని నిద్రలేని రాత్రులను గడపాలో ఆ రాతి గుండెలు. కడుపు నింపని పునరావాస కేంద్రాలు. చేతులు ఎత్తేసిన ప్రభుత్వాలు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. క్లౌడ్ బరస్ట్ పేరుతో నాటకాలు. ఏ పేదోని దగ్గరకు తీయని స్వార్థ రాజకీయాలు. గూడు లేక కొందరు, ఫ్లైఓవర్ల గొడుగుల కింద కొందరు. అందరూ సమానమే ఎట్లా అంటారు? సమాజం ఎప్పుడూ అసమానమే. పేదల బతుకుల్లో ఎప్పుడూ అవమానమే. పెద్దపల్లి రాజు అద్భుతంగా రాసినావు అన్న. చాలా బాగా రాసినావు. కలెక్టరేటు ఏది? యాదాద్రి కలెక్టరేటు కురుస్తుంది. మొన్న ఓపెన్ చేసిన జరగాం కలెక్టరేట్ గురుస్తుంది. మన కట్కాలు కట్ల ఈమెనే కట్టింది. ఇక్కడ ఆమెనే మన బిడ్డనే అంటుంది. ఇట్లా కేసీఆర్ మన బిడ్డనే అనగానే ఆమె వచ్చి దండం పెట్టిపోయా, ఓడిచిపోయా. మన బిడ్డనే నీళ్ళు వస్తుంది ఇప్పుడు. మన బిడ్డనే కట్టింది. దారకు ఆమెనే కారణం. కేసీఆర్ కట్టడాలు ఎట్టుడే తెలుసుగా. కేసీఆర్ కట్టింది ఏదన్నా పాత దాంతో చేసి చూడరు ఎట్లుందో కంపేర్ చేసి చూడండి. శివసేన పార్టీ గుర్తు కావాలా? శివసేన ఎవరిదో తెలుసుకోండి. విల్లు బాణం గుర్తు కావాలంటే మెజార్టీ నిరూపించుకోండి. ఉద్ధవ్ షిండే వర్గాలకు ఈసీ లేక ఆగస్టు 8న డెడ్ లైన్ విధింపు. పార్టీలో విభేదాలపై వివరణ ఇవ్వాలని సూచన. ఉద్ధవ్కు ఈసీ షాక్ ఇవ్వబోతుందన్న ప్రచారం. అయిపోయింది ఉద్ధవ్ ఠాక్రే. కష్టం. టీఆర్ఎస్కు రామచంద్ర షాక్. ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కొనసాగిన రామచంద్రుడు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా. అభినందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ వార్త. ఆత్మగౌరవానికి మించిన ఆభరణం లేదని చెప్పి ఆర్ఎస్పీ అంటా ఉన్నాడు. ఇక డబ్బుల గుట్టలు అన్నీ 2500 నోట్ల కట్టలే. బెంగాల్లో మరోసారి బీజేపీ వేట. మంత్రి పారదా చటర్జీ అనుచరులు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈడీ సోదాలు. బయటపడిన 21 కోట్ల నగదు. ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఈడీ. విచారణ తర్వాత మంత్రి అరెస్ట్ అట. ఫోటోలు టక్కున పెడతారే ఇటువంటి కాడ. మళ్ళా పైసలు ఎక్కడ పోయినా తెలియదు. మన తాన దోస్తే జనం వెళ్తే ఇగో జారిపడ్డ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రమే తాగి జారిపడ్డట్టుంది. రాష్ట్రంలో 13 కొత్త మండలాలు. ఏంటి కొత్తగా ఏర్పడిన మండలాలు ఇవే. ఆలూరు, డొంకేశ్వరం, సాలూరా, నిజామాబాద్, గుండుమల్, కొత్తపల్లి, నారాయణపేటలో, ఎండపల్లి, భీమారం, జగిత్యాల, దుడ్యాలు, వికారాబాద్లో, కౌకుంట్ల, మహబూబ్ నగర్, డోంగ్లీ, కామారెడ్డి, సిరోల్, మహబూబాబాద్, గట్టుపల్, నల్గొండ, నిజాంపేట, సంగారెడ్డి అట. ఇవి కొత్త మండలాలట. ఎందుకు ఏక మండలాలు? ఈ ఉన్న మండలాలకే పని గతియలేదు. మర్డర్ కేసును ఛేదిస్తుంటే మరో మర్డర్ ప్లాన్ వెలుగులోకి వచ్చిందట. అన్న హత్యకు సుపారీ ఇచ్చిన వికారాబాద్ డిటిఓ బద్రునాయక్ అట. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆయన.
అక్రమ మార్గంలో సంపాదన, బినామీగా అన్న పేరు, ఆస్తి పంపకాల్లో వివాదం, అన్నం చంపేందుకు గ్యాంగ్తో ఒప్పందం, రూపాయలు 1 కోటి ఎకరం భూమి ఇచ్చేందుకు అంగీకారం, 2 సార్లు హత్యాయత్నం, అన్నం ఇస్సు. గ్యాంగులోని వ్యక్తుల మధ్య గొడవ, హత్య ప్లాన్ను లీక్ చేస్తాడేమోనని గ్యాంగులోని వ్యక్తినే హత్య. కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులట. ఎట్లా సంపాదించారు చూడు. బోనం ఎత్తిన తమిళసై. రాజ్భవన్లో ఘనంగా బోనాల వేడుకలు, పాల్గొన్న గవర్నర్ తమిళసై. అమ్మవారికి ప్రత్యేక పూజలు. పంజాబ్ సీఎం ఇంటికి 10,000 జరిమానా. భగవంత్ మాన్ నివాసం వెలుపల రోడ్డుపై చెత్త వేస్తున్న వైనం, స్థానికుల ఫిర్యాదులు, సిబ్బందిని పలుమార్లు హెచ్చరించిన మున్సిపల్ శాఖ. సిఆర్పిఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ పేరిట చలాన్ జారట. పంజాబ్ ఇంటికే మున్సిపల్ శాఖ వాళ్ళు 10,000 రూపాయల ఫైన్ వేసారు. దేకో ఇది కదా పరిపాలన అంటే. సీఎం ఇంటికి ఫైను, ఇది పరిపాలన అంటే. మన తాన సీఎం ఫ్లెక్సీ పెడితే మంది ఫ్లెక్సీలు అయితేనే పీకేస్తారు వెంటనే. ఇటువంటి పరిపాలన ఉండాలి. పంజాబ్ సీఎం ఇంటికి 10,000 రూపాయల జరిమానా వేసిరంటే ఇంత చూసుకో. మన తాన ధైర్యమా? 1000 కోట్ల హామీ ఏది తీసుకోరి. ఇక విఆర్ఓలు విఆర్ఏల పంచాయతీ. మై హోమ్ అక్రమ నిర్మాణాల నిలిపివేత, పక్షపాత రాజకీయాలు వీడాలి. ఆగస్టు 2 నుంచి సంజయ్ పాదయాత్ర 3వ విడత యాదగిరిగుట్ట నుంచి ప్రారంభం. ఆగస్టు 26న హనుమకొండలో ముగింపు. 328 కిలోమీటర్లు, 125 గ్రామాలు, 12 శాసనసభ నియోజకవర్గాలు ఖరారైన రూట్ మ్యాప్ అట. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతూ ఉందట. యాదాద్రి కొండపై అడవి పంది అల్చెల్. అడవి పంది చూసిరా? అది ఎట్లా ఉరుకుతుంది అనుకుంటున్నావు? పెట్టు. ఇంకో అగో ఇగో మరి అది చచ్చిందా దాన్ని చంపిరా తెలియదుగా, మొత్తానికి అయితే చచ్చిపోయి ఉంది. అవి అది చూపెట్టు. మొత్తానికి అయితే అడవి పది వచ్చింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి లక్ష్మీ నరసింహస్వామి వచ్చినట్టుంది. వరాహ నరసింహస్వామి వచ్చినట్టుంది. ఇగో ఆగమాగం చేసింది. మొత్తానికైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరాహ నరసింహస్వామికి కూడా నచ్చలే, దుంకి చచ్చిపోయిందట. ఆయన కేసీఆర్ గీద ఆరను గట్టి ఇంట్లో పీడిగల దట్టుకుని దుంకి చచ్చిపోయింది. కథం. నోటిఫికేషన్ల గురించి జర గట్టి కొట్టరు. ఇది అడవి పందికి సంబంధించింది. ఇక సినిమా గుడ్ బై అక్టోబర్ 7న రిలీజ్ అయిపోతా ఉందట. ఫ్యామిలీ టైము, గ్లోబల్ స్టార్ బర్త్డే ఫిక్స్ వెరీ వెరీ స్పెషల్. సూర్యకు బిగ్ బర్త్డే గిఫ్ట్ అట. హిట్ 2 ఆఖరి షెడ్యూల్కు 2వ కేసు. అందాల నభ ఫోకస్లోకి స్మార్ట్ బ్యూటీ. ఇన్లు ఉంటాయి చూడు, ఈ వార్తలు చూస్తే అద్భుతంగా ఉంటాయి. ఇగో 1000 కోట్ల హామీ. కేసీఆర్ 1000 కోట్లు ఇస్తాడని మీరు భావిస్తున్నారా? రారి గిట్ వచ్చి పోల్లో పాల్గొనండి. వెయ్యి కోట్లు కాదు కదా మన తన ఏకాన ఖర్చులేదు, ఆడికేం తెచ్చిస్తాడు. ఇక్కడ చూస్తలేవు, ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది, రూపాయి కష్టం ఉంది, ఎక్కడ ఒక రూపాయి వచ్చేది పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు కదా. దాడిగా ప్రకటించిన రూపాయలు 1000 కోట్లు తక్షణ సాయం ఇప్పటికీ రాలేదు. నిజంగా ఇస్తాడని మీరు భావిస్తున్నారా? ఎగనామం పెడతాడా లేకపోతే ఇస్తాడా? ఈ 2 ఆప్షన్లు పెట్టాం. 209 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక 845 అన్ని దొంగ మాటలన్నా, వేస్ట్ మాటలు అంట. 1116 ఓట్లు, 1116 అన్నట్టు. 1116
1349 ఓట్లు. ఎగనామే తక్షణమే 1000 కోట్లు. తక్షణమే 1000 కోట్లు 4వ తేదీన మీ అకౌంట్లో పడతాయి. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు 1673 ఓట్లు. మీరు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వచ్చి అధికారులు ఇచ్చిపోతారు బాధగా. మీరు ఏడ మీ సేవ కాడ గీ సేవ కాడ కనిపించకూరి వరద మీరు ఏడ కనిపించకూరి. ఇంకా 1 మినిట్ అయింది. 2170 ఓట్లు పడ్డాయి. ఎగనామం పెడతాడని నేను చెప్తా ఉన్నా. 97% మంది ఎగబెడతాడు పైసలు. ఏది కేసీఆర్ గతంలో పెట్టేదిగా, మేర ఆయన సూది కింద పడిపోతే దొరికితే దేవునికి మొక్కుతా ఉన్నట. దేవుడా నా సూది దొరికితే నీకు కేసీఆర్ చెప్పిన కథనే, సూది దొరికితే నీకు కిలో చక్కెర వంచి పెడతా అని చెప్పిండట. ఇంట్లో ఆమె ఉరికొచ్చి ఏమయ్యా రూపాయి సూదికి కిలో చక్కెర వంచి పెడతావా అంటే సూది అయితే దొరకనే ఎగబెడదామన్నట్టు ఉందట. అయితే అది వాళ్ళ మీద వాటిరు. కానీ వాస్తవానికి కేసీఆర్ చేస్తుందే ఇది. మేరోలు కనీసం ఇంత చక్కెరన వంచిపెట్టి కానీ చక్కెర కూడా వంచడు. ట్విట్టర్ టిల్లు బర్త్డే ఇవ్వాలన్నట్టు. ట్విట్టర్ టిల్లు ఏమైంది, ఏం దాకా వచ్చింది? 97% మంది చెప్తా ఉన్నారు కేసీఆర్ నువ్వు ఎగనామం పెడతావని. ఇది మీ పరిపాలన. నమ్మకం ఉన్నది. నమ్మకం అంటే దండి నమ్మకం వీళ్ళ మీద. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న నమ్మకం ఎవరి మీద ఉండదు. దా ఇక ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కి బాత్ చూద్దాం. అమ్మా దా టిల్లు బర్త్డే ఉంది దాంట్లో ఆదాబ్ హైదరాబాద్లో. పేజీ మారు ముఖం కూడా అయ్యా ఓ చిన్నదొర ఆజ్కి బాత్. అయ్యా ఓ చిన్నదొర, మీ అయ్యా ఉద్యమం మొదలు పెట్టక ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో మంది ప్రాణాలు విడిచిండ్రు. ఇది ఎట్లా మర్చిపోతివి చిన్నదొర? తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని అన్న పెద్ద దొర ఏడవాయే. నా కొడుకు నా బిడ్డ ఇక్కడ నేనే లేరు, నేను నా భార్య ఇద్దరమే. నాకెందుకు పదవులని నమ్మబలికితీవి కదా దొర. కేసీఆర్ సార్ లేకపోతే ఇంకా ఉమ్మడిగానే ఉండేవాళ్ళమేమో. అప్పుడు మాకు ఇంతకంటే మంచి బతుకులు ఉండేవేమో. కడారి శ్రీనివాస్ అంటున్నాడు. పక్షపాత రాజకీయాలు పూర్తిగా వీడనాడాలి. నేటితో ముగియనున్న కోవింద్ పదవి కాలం. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఘనంగా వీడ్కోలు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్నటువంటి కోవింద్ అయితే నేటితో కూడా పూర్తి కావడం జరుగుతుంది. పదవి కాలం, రాష్ట్రపతి పదవి కాలం కాబట్టి ఆయనకు వీడ్కోలు సమావేశం నిర్వహించిన నిన్న. మీడియాపై ఆగ్రహం. ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లోపించింది. సోషల్ మీడియా మరింత అధ్వానంగా తయారైంది. కోర్టుల కన్నా ముందే తీర్పులు ఇచ్చేస్తున్నారు. పక్షపాతం అజెండా ఆయుధంగా కోర్టులు నడుస్తున్నాయి. అపరిపక్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్య అపహాస్యం. రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చేసిన కామెంట్ చూసుకోవచ్చు. సంజయ్ సంగ్రామం. బండి సంజయ్ 3వ విడత పాదయాత్ర షెడ్యూల్. ఆగస్టు 2న యాదాద్రి నుంచి యాత్ర ప్రారంభం. 26న హనుమకొండ భద్రకాళిగూడ వద్ద ముగింపు చేయడం జరుగుతుందట. అట్లాగే రాహుల్ గాంధీ ఎక్కడంటూ డిక్లరేషన్ సభ పెట్టిండో వరంగల్ వేదిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో, అక్కడ కూడా భారీ ఎత్తున కూడా మరో భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జాగ్రత్త. తాజా వర్షాలతో మరింత ఉధృతంగా గోదావరి వరదలపై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు. అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అధికార యంత్రాంగానికి పరీక్షాకాలమని సూచన. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్. ఈయన మాత్రం అప్రమత్తంగా ఉండడు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కాక చెప్తున్నారట. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎక్కడైపోయినా మంచిదే కానీ మీరు మాత్రం అప్రమత్తంగా జాగ్రత్తగా ఇంట్లోనే కూకోలే ఉన్నట్టుగా చెప్పింది ఈ వార్త. భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహం. వాడవాడల ద్విసప్తాహం అంటే 70 సంవత్సరాలు గడిచినమాట. వాడవాడల పక్షం రోజుల పాటు కార్యక్రమాలు. ఇంటింట జెండాలు ఎగురవేతకు నిర్ణయం. క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, ప్రగతి భవన్లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష. ఇవన్నీ చేయాలి. ఎట్లా 70 సంవత్సరాలు పూర్తిగా అయింది. 75 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సప్తాహం అంటే 70 సంవత్సరాలు. బి అంటే 270 మరి 140 ఏదో. తరం మారింది, యువ స్వరం మారింది. టెక్నాలజీ పేరుతో విచ్చలవిడితనం పెరిగింది. యువతలో ఆధ్యాత్మిక చింతన కొరబడింది. డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న యువత పక్కదారి పడుతుంది. యువత తీరు మార్చుకోకపోతే భవిష్యత్ అంధకారమే. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన అంధకారంలోనే గ్రామాలు. మారుతున్న సమాజంతో పాటు మనము మారాలి. కాబట్టి మనం ఎలా పడితే అలా ప్రవర్తించడం సరైంది కాదు. రాష్ట్రం సాధించుకున్న 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో మన ఉద్యోగాలను, మన నీళ్లను, మనకు కావలసిన నిధులను దారి మళ్లిస్తూ మనకు తీరని అన్యాయం చేస్తున్నారని ఏకకంఠంతో గలమెత్తిన మనమే ఇప్పుడు సొంత రాష్ట్రంలో కూడా అవినీతి, అన్యాయం జరిగిందంటూ మళ్ళీ నెత్తి నోరు కొట్టుకోవడం విచిత్రంగా ఉంది కదూ. ఇలాంటి విచిత్రమైన క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆలోచన విధానం ఎటువైపు వెళుతుందంటే పెడదారి పడుతుందని టక్కున చెప్పక తప్పదు. చెప్పడానికి, వినడానికి ఇది అత్యంత బాధాకరమైన విషయం అయినప్పటికీ దేశానికి, దేశాభివృద్ధికి వెన్నుదన్నులా నిలవాల్సిన యువతే మద్యపానం అనే రాకాసికి బలయి బానిసలుగా మారుతుంటే దేశాభివృద్ధి కుంటుపడదా మరి? అందుకని రాష్ట్రం గురించి ఆలోచించాలి, అభివృద్ధి గురించి ఆలోచించాలి, రాజకీయాల గురించి ఆలోచించాలి, జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఆలోచించాలి. ఏదైతే మోసం జరుగుతుందో ఆ మోసం పైన ఎట్లా మనం పసిగట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలో దానిపైన ఆలోచించాలి యువత. దీనిపైన ఆలోచించకుండా తాగుడుకు బానిస అయిపోయి మొత్తం అన్యాయం జరిగిపోతూ ఉంటే సప్పుడేక కూర్చుంటే ఇంకా అన్యాయంలో పడిపోతామని చెప్పేసి ఒక కథనం అందించింది ఆదాబ్ హైదరాబాద్. రాజ్భవన్లో బోనాల సందడి, బోనం ఎత్తిన గవర్నర్ తమిళిసై. విచారణలో మార్పులు. 26న మరోమారు ఈడీ ముందుకు సోనియా. అదే రోజు కాంగ్రెస్ కార్యాలయాల్లో సత్యాగ్రహ దీక్ష కూడా చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా సత్యాగ్రహ దీక్షలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ జరిగింది. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి. ఎక్కడ లేని విధంగా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించింది మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కేటీఆర్. 75 దేశాల్లో మంకీపాక్స్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. గ్లోబల్ హెల్త్ అంటే ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో అంటే ఐక్యరాజ్యసమితి చెప్పింది. తెలంగాణలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ సర్కార్. అభ్యంతరాలకు 15 రోజుల గడువు ఇచ్చిన ప్రభుత్వం అంట. ఇప్పటికే పెంచినటువంటి జిల్లాలకే కార్యాలయాలు గతి లేవు. కొత్త గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి అక్కడ సిబ్బంది లేనటువంటి పరిస్థితి. ఇప్పుడేమో మళ్ళీ 13 మండలాలు. ఇది కొత్త ముచ్చట ముంగటేసుకున్నాం. ఒకరో ఇద్దరు అట్లా పోరాటం చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇక వాళ్ళకి మాత్రమే ఇస్తే ఏమైతే గట్టు పొలంలోకి ఇచ్చినా అనుకో, అరే ఎలక్షన్లు ఉన్నాయని ఇచ్చినాను అనుకుంటారని మళ్ళీ 4 కలిపాడు. అట్లా ఏమున్నది ఇంకా ఇదే తెలంగాణ అభివృద్ధికి రాముడు. ఇప్పుడు ఈ యాడ్స్ ఇచ్చేదంతా టిఆర్ఎస్ అభిమానులు అలాగే కేటీఆర్ అభిమానులు కాంట్రాక్టర్లు కదా. ఈయన ఏమని చెప్పిండు, నాకు నా బర్త్డే వేడుకలు జరపొద్దు, ఎక్కడ పేపర్ ప్రకటనలు వద్దు, ఎక్కడ ఫ్లెక్సీలు కట్టకుల్లి, ఎక్కడ కూడా కేక్ కటింగ్ చేయకూర్రి, అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఏదంటే ఖర్చు పెడతారో అవి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు ఇవ్వాలి కదా. అది ముచ్చట వరకే పరిమితం. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద యాడ్స్ మొత్తం సిటీ మొత్తం ఇప్పుడు సరౌండింగ్ లో మొత్తం అన్ని ఫ్లెక్సీలతో ఇప్పుడు కేటీఆర్ ఫోటోలతో దర్శనమిస్తున్నాయి. గేట్లు ఎత్తారు. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు, శ్రీరామ్ సాగర్ నుంచి దిగువ మానేరు దాకా తెరుచుకున్న ప్రాజెక్టుల గేట్లు. జూలైలోనే నిండిన నిజాం సాగర్, నిండుకుండల, సింగూరు, తాలిపేరు జలాశయాలు. కృష్ణా గోదావరిలో జోరుగా ప్రవాహం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేస్తున్నట్ట. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు, శ్రీరామ్ సాగర్ నుంచి దిగువ మానేరు వరకు కృష్ణా గోదావరి పరివాకాల్లో ప్రాజెక్టుల గేట్లన్నీ తెరుచుకున్నాయి. కృష్ణా నదిలో జోరుగా ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం గేట్లు తెరిచారంట. సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో వర్ష తీవ్రతపై వాతావరణ శాఖ మ్యాప్ను చూపెడుతున్నటువంటి కేసీఆర్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే కాసేపటి క్రితమే కూడా ఈ రెడ్ అలర్ట్ని కూడా ఉపసంహరించుకున్నారు. తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు పడతాయని చెప్పేసి మరొకసారి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న మాత్రం 10 జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కొంత మబ్బులు కూడా జాగ్రత్త మాత్రం ఉండాలి. ఇప్పటి వరకు అయితే రెడ్ అలర్ట్ మాత్రం 10 జిల్లాల్లో మాత్రం తొలగించేసి. ఇది పరీక్షా సమయం, మళ్ళీ ముప్పు అనుక్షణం అప్రమత్తంగా ఉందాం. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పనిచేస్తున్న కేంద్రాల్లోనే ఉండాలి. సమీక్షలో సీఎం కేసీఆర్. ఈయన మాత్రం అక్కడ ఉండాలి. విభజన రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. రాజకీయ పార్టీలకు రాష్ట్రపతి కోవింద్ పిలుపు. లక్ష్య సాధనకు గాంధీ మార్గమే మేలని ఉద్ఘాటన. పార్లమెంట్లో ఘనంగా వీడ్కోలు. ఇక్కడ పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో రాష్ట్రపతి కోవింద్కు అభినందన పత్రాన్ని బహిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు, ఓం బిర్లా. కుండపోత, గుండెకోత. అత్యధికంగా మెదక్ జిల్లా పాతూరులో 26.8 సెంటీమీటర్లు, 12 ప్రాంతాల్లో 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం. రాష్ట్ర వ్యాప్తంగా 5 మృతి, 1 గల్లంతు. రాష్ట్రంలో కుండపోత వర్షాలు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. దాంతో రాకపోకలు స్తంభించాయి. పలు పట్టణ కాలనీలో నీట మునిగాయి. పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి. అది ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం. ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరాలి.
పక్షం రోజుల పాటు రాష్ట్రంలో విస్తృత కార్యక్రమాలు అంటూ కేసీఆర్ చెప్తున్నాడు. అన్నారం మోటార్లు బయటపడ్డాయి అటుగా బురదల నుంచి ఇగో పరిస్థితి చూడు. శుభ్రపరిచే పనులకు శ్రీకారం. మేడిగడ్డలో నీటి తోడివేతకు మరింత సమయం. వేగంగా నీటిని తోడివేయడంతో భారీ వరదతో నీట మునిగిన అన్నారం పంప్ హౌస్లో మోటార్లు పంపులు బయటపడ్డాయి. మోటార్లకు ఎలాంటి నష్టం వాటిల్లేదని బురదను శుభ్రం చేసే పనిని చేపట్టామని సంబంధిత ఇంజనీర్లు తెలిపారు. కీలకమైన కంట్రోల్ ప్యానెల్ గదిలో కూడా పరికరాలను శుభ్రం చేయడంతో పాటు అవి ఏమైనా దెబ్బతిన్నాయా అన్నది పరిశీలిస్తున్నారు. నీట మునిగిన పంప్ హౌస్ను పునరుద్ధరించే పనిని గత సోమవారం ప్రారంభించారు. సుమారు 6,000 అశ్వశక్తి హార్స్ పవర్ సామర్థ్యం ఉన్న భారీ మోటార్లను వినియోగించి నీటిని తోడడం ప్రారంభించారు. పంపులు మోటార్ల వరకు నీటిని తోడి వాటిని శుభ్రపరిచే పనిని చేపట్టారు. మిగిలిన నీటిని కూడా తోడేశాక వీటిని బయటకు తీసి ఆరబెట్టాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు చెప్పడం జరిగింది. వీటికి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవసరం లేదని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. అవి బురదలో కూరుకుపోయి 10 రోజుల పాటు మోటార్లు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, కంప్యూటర్లు అవి చచ్చిపోయినాయి. ఆ చచ్చిపోయిన మళ్ళీ లేపాలి, వాటిని రిపేర్ చేయాలంటే ఇప్పటికి 1000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి కూడా కొంత సమాచారం అందుతుంది. కాబట్టి ₹1 కూడా అవసరం లేదని చెప్పేసి ఈ పేపర్లో రాసుకొచ్చి ఇలా రాష్ట్రంలో మరో 13 మండలాలంటూ ఒక వార్తను తీసుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగ ప్రత్యేకమంట. కొత్తగా 33 గురుకులాలు. బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభం. ఏ విద్యా సంవత్సరం ఏడ ప్రారంభమైతే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. పట్టణం ఓ ఔషధం. అన్నింటా పుస్తకాలు చదవడంతో వ్యాధులకు చికిత్స, ఒంటరితనం దూరం అవుతుంది. నిపుణులు సర్వేల మూకుమ్మడి మాట ఇదేనట. అన్నింటి నుంచి విరామం. చదువుకుంటే బాగుంటుంది నిజంగాని చదవనిస్తాడు కాక ఎవరు బతికెట్లా అని చెప్పేసి ఆలోచించుకుంటట్టుగానే చేస్తాడు. ఇది ఈనాడులో ఉన్న ప్రధాన కథనాలు. అయితే ఇక మేడం దగ్గరికి వెళ్ళాలి. మేడం ఎక్కడుందో మరి 5 అసలు మొత్తం ఇదే ఉంది. ఇలా యాపిల్ బర్త్డే యాపిల్ బర్త్డేనా? యాపిల్ బర్త్డే అదే 2లో కూడా యాపిల్ బర్త్డేనా? 2 అగో కాక నవ్వుతున్నాడు. యాపిల్ బర్త్డే. ఇంకోటి 3 చూడు. ఇక 3 చూద్దామా? దీంట్లో అబ్బో ఇంట్లో కూడా లేదు, పరిచయం ఉండగా. ఇది యాపిల్ బర్త్డేనే. అంటే రకరకాల ఫోజులు, ఒక హీరోగా ఉన్నటువంటి ఫోజులు పెట్టిన ఫస్ట్ పేజీలో ఒక రకంగా, సెకండ్లో ఒకటి, థర్డ్లో ఒకటి. చూద్దాం. ఇది 4 4లో కూడా ఇదే ఉంది కదా. అబ్బో ఇది 4 5 చూద్దాం. అగో 5లో కూడా ఇదే ఉంది. మళ్ళీ అసలు మొత్తం అన్ని పేజీలు కూడా ఇవే ఉన్నట్టే అన్న. తీసి కూడా దానికి పేపర్ ఉన్నదా? ఇవ్వాలి మరి లేదా? పేపర్ ఇవాళ బోనాల పండుగ సందర్భంగానేమో 6 చూద్దాం అన్న. 7 చూద్దాం. ఇంకో బోనాల పండుగ సందర్భంగానేమో అన్ని దుకాణాలు బంద్ అయినాయి. కాదు, పేపర్ కూడా బంద్ పెట్టి లేదు మరి. బోనాల నిరాడంబరము తర్వాత ఏం వద్దనంటే మరి ఏమైంది కథ? మళ్ళీ ఆయన పేపర్లే కదా ఇన్ని పేజీలో యాడ్స్ చేసుకున్నది. మరి వద్దని చెప్పొచ్చు కదా. ఎలా ఉన్నది కథ? అగో లేదన్న, ఇలా పేపర్ లేదు. లేదా? ఏంది 8వ పేజీ 9వ పేజీ 9 పేజీలో కూడా లేదా? లేదు. ఇలా అంతా ఈయన వార్తలే. పరిశానే ఉన్నది కదా లెక్క. బాగానే కోట్లు వచ్చినట్టే ఉన్నది కథ. 9 లేదు. 10 అన్న చూద్దాం. ఇక పేజీ నెంబరు 10. ఇక చూడండి ఇక కథ. 10 కూడా లేదా? అది ఎక్కడ ఉంటుందన్నా? పేపర్ లేనట్టుంది అయితే. ఇలా లేదు. బర్త్డే స్పెషల్ ఉన్నట్టుంది. ఇలా 11 ఇక్కడ కనిపిస్తుంది. జర ఇక్కడికి వచ్చింది. అయితే ఈడ కూడా సగం పేజీ ఇదే పోయింది. వచ్చింది. స్వాతంత్ర స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి అంట. అంగరంగ వైభవంగా భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహం. కథ గట్టిగానే ఉన్నట్టుంది కథ. 1,20,00,000 పతాకాల తయారీకి ఆర్డర్ అంట. పనులేయండి వీళ్ళకి మళ్ళీ సగం పేజీ మళ్ళీ ఇదే ఉంది. మళ్ళీ ఇదే ఉన్నది. ఇంకేటున్నది ఇక వానాకాలం పరీక్ష సమయం అంట. ఏం పరీక్షలు ఏం పాడో ఇంతేనా? ఇక అంతే. ఇక్కడ భరతరం విష్ణు బోనాలు లేదు. అక్కడ ఉన్నటువంటి భద్రాచలం ముంపు ప్రాంతాలకు సంబంధించింది లేదు. ఇక్కడ నిన్న సమీక్ష సమావేశానికి సంబంధించినటువంటి వార్త లేదు. ఓకే వస్తుంది. ఓకే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇవాళ లాల్ దర్వాజా బోనాలు ఉన్నాయి. ఆ బోనాలకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనకు క్యూన్యూస్లో అందుబాటులో ఉంటాయి. క్యూన్యూస్ హెచ్డిలో క్యూన్యూస్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి చూసుకోవచ్చు. అక్కడ అంటే హైదరాబాద్తో పాటు తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో బోనాలు జరుగుతూ ఉన్నాయి. లాల్ బజార్ ప్రధానంగా ఏంటి లాల్ దర్వాజాలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు.
దానికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు క్యూన్యూస్లో ఉంటాయి. ఇక పథకాలు ఆపండి, పనులు వేయండి అంట. పరీక్షా సమయం వానాకాలం ఇంతేనా? శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, తిది ఏకాదశి, పగలు 1:46 వరకు ఉందంట. నక్షత్రం రోహిణి రాత్రి 10 గంటల వరకు, వర్షం పగలు 1:02 నుంచి 2:50 వరకు, రాహుకాలం సాయంత్రం 5:14 నుంచి సాయంత్రం 6:51 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:07 నుంచి సాయంత్రం 5:59 వరకు, అమృతకాలం సాయంత్రం 6:24 నుంచి రాత్రి 8:12 వరకు ఉందంట. ఇది కథ గింతేనా? దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు 10 పేజీలేమో ఈయనకైపోయింది. అది ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మీరు అర్థం చేసుకోవాలి ఎవరు ఏం చేస్తున్నారు, కథ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది పరిస్థితి, విఆర్ఓ పరిస్థితి. ఇది వరదల పరిస్థితి ఇట్లున్నది రాష్ట్రంలో. ఇది ఇటువంటి పరిస్థితి ఇట్లున్నది పరిస్థితి. గలగల్ల పారేటి గంగమ్మ తల్లి ఈడ కనిపిస్తున్నది. ఇక నోటిఫికేషన్ల కథ ఇది ప్రత్యేకంగా రాసి చెప్తాం. ఇది ఉస్మానియా సిటీలో వాళ్ళు స్టూడెంట్స్ పిహెచ్డి నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారా నాయన అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. వీసీని అడుగుతుంటే వీసీగా చెప్పాడు ఆయన ఎప్పుడు ఏది చేయడు. ఇంత కథ వేరే ఉంటుంది. ఒకసారి మన దాంట్లో పెట్టినటువంటి ఆ కామెంట్లను చూసారు పెద్ద సార్. రాష్ట్రంలో అయితే ఎక్కడ ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా వర్ష బీభత్సంతో ఊర్ల పరిస్థితికి చాలా ఇళ్లలోకి నీళ్ళు చేరినాయి. ఊర్లే మునిగిపోయినాయి. గోడలు నానిపోయి పాపం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విఆర్ఎల్ సంబంధించి విఆర్ఎల్ ఇది భువనగిరి జిల్లా. ఇది విఆర్ఎల్ కథ ఏదంటే విఆర్ఓలు కూడా మళ్ళీ సమ్మె చేసేదాన్ని సిద్ధమైపోయి రేపటి నుంచి ఏమో వాళ్ళ కార్యక్రమాలు కూడా మళ్ళీ చేస్తారట. కాలుకు దెబ్బ తాకిందట, కాలు జారి పడిపోయినా అట్లా అనద్దు. మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకపోయి మొత్తం సర్వనాశనం అవుతుంటే ఇలా మాత్రం కనీసం పట్టించుకోరు. ఇది మీరందరూ కూడా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవాలి, తెరుస్తాం. ఇది పరిస్థితి. ఇంకా పోలే ఎంతవరకు వచ్చింది చూడు ఒకసారి. అంటే వాళ్ళు ఏమంటారో తెలుస్తుంది కదా. ఓటీటీలో ఏ షో చూడాలని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్నాడు. ఏ షో చూడాలో వీళ్ళు పబ్లిక్ చెప్తున్నారు. చూద్దాం ఒకసారి.